శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, శరణాగతి అంటే ఏమిటి, దాని గూర్చి వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. శరణాగతి అంటే ఏమిటి, దాని గూర్చి వివరించగలరు? శరణాగతి అనే పదాన్ని ఆధ్యాత్మికతలో అంటే భక్తి మార్గాలలో ఉన్న ప్రతి సామాన్యుడు వినే ఉంటాడు. శరణాగతి అనే పదంలోనే శరణు అంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను నీకు సంపూర్ణంగా తల ఉంచుతున్నాను, నిన్ను అంగీకరిస్తున్నాను, నా అనేటువంటి సొంత స్వభావం ఏమీ లేదు అని. దీనికి అనేక రకాలైనటువంటి విధానాలు చెప్పారు. శరణాగతి చెప్పబడిన అసలు ఈ పదం అందరూ వింటున్నా శరణాగతి అనే పదం ఎక్కువ వైష్ణవంలో వినపడుతుంది. వైష్ణవంలో ఆ విష్ణువుకి శరణాగతి చెందటాన్ని వైష్ణవంలో ఎక్కువ అంటే విధానంగా స్వీకరించారు. అంటే భగవంతుడు వేరు, జీవుడు వేరు. వైకుంఠంలో ఆ విష్ణు లోకంలో మేము నివసిస్తాము, ఆ విష్ణువే మాకు సర్వరక్షకుడు. అలా వైష్ణవ సాంప్రదాయంలో ఆ విష్ణువు, విష్ణు అవతారాలు ఏమేమి ఉన్నాయో ఆ భగవంతుడికి సంబంధించిన భావనలో ఆయనకి అంకితమైపోవటం, అంటే ఆయనే నన్ను రక్షిస్తున్నాడు అనేటువంటి భావన ఎక్కువగా అక్కడ చెప్పబడుతుంది. కానీ శరణాగతి భక్తి మార్గాలు అన్నింటిలోనూ స్వీకరించబడుతుంది. ఇప్పుడు శరణాగతి అన్నప్పుడు నేను అల్పుడను, నా వల్ల ఏమీ కాదు, నేను సర్వసమర్థుడను కాదు, నువ్వు సర్వసమర్థుడవి అని దైవాన్ని తన అల్పత్వాన్ని అంగీకరిస్తూ దైవాన్ని భక్తితో తనను తాను దైవానికి సమర్పించుకొని నువ్వే నన్ను నడుపు, నేను నీకు శరణాగతి చెందుతున్నాను, నేను ఈ జీవితంలో జీవించటానికి అవసరమైనటువంటి సర్వసమర్థతలు కలవాడిని కాను, అవన్నీ నువ్వే ప్రసాదించాలి. ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా నువ్వు ప్రసాదించినవే, నా ఈ శరీరము కూడా నువ్వు ప్రసాదించినదే, కనుక నన్ను సన్మార్గములో నడుపుతూ మోక్షమునకు తీసుకువెళ్ళు. అక్కడ వైష్ణవంలో మోక్షం అంటే వైకుంఠమునకు చేరటం, విష్ణు దాసులలో అక్కడ ఉండిపోవటం. ఇలా మోక్షానికి అనేక నిర్వచనాలు చెప్పుకున్నారు. మోక్షం అందరూ భావించుకున్నట్టుగా ఒక రకం కాదు. అద్వైతంలో మోక్షం అనేది నేను ఆ అనంత ఆత్మశక్తిని, ఆ దైవశక్తి ఏదున్నదో ఆ శక్తినే నేను అని ఆ అనంతత్వంలో లీనమైపోవటం. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అద్వైతంలో నామరూపాదులు ఉండవు. ఇంకా అంటే పేర్లు, ఆకారాలు, ఆకృతులు, గుణాలు, విశేషణాలు ఇవేమీ ఉండవు. అద్వైతంలో తారాస్థాయి ఆఖరికి వెళ్ళినప్పుడు అద్వైతము అంటేనే రెండవది లేదు, ఒకటే ఉంది. అద్వైతము, ద్వైతము అంటే రెండు, ఒకటి కాకుండా ఎక్కువ, అనేకము అనేది ద్వైతము, ఒకటి కంటే ఎక్కువ అనేకముగా ఉన్నది, అది ద్వైతము. అద్వైతము దానికి ఆపోజిట్, అనేకముగా లేదు, ఒకటిగానే ఉన్నది, అది ఒకటిగానే ఉన్నది. అందుకని అద్వైతంలో శరణాగతి అనే పదం అది మనం వాడుకలో వాడొచ్చు, కానీ శరణాగతి అనే పదం అద్వైతంలో అనుకూలతగా ఉండదు. అంటే దానికి సరైన అర్థం ఉండదు. శరణాగతి చెందాలంటే రెండవ వాళ్ళు ఉండాలి. అంటే శరణు వేడేవాడు ఉండాలి, శరణు ఇచ్చేవాడు ఉండాలి. అద్వైతంలో ఇద్దరు ఉండరు, ఉన్నదంతా ఒకటే ఉంటుంది. మరేంటండి, ఈ సృష్టి లేదా, ఈ మనుషులు లేదా, ఈ జంతువులు లేదా, కనపడుతున్నటువంటి సృష్టి అంతా ఏంటి? భూమి మీద మనమే ఎన్నో చూస్తున్నాం కదా, మనం శరీరంతో జీవిస్తున్నాం కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కూడా ఈ శరీరంతోనే కదా, మీరు చెబుతున్నారు, మేము వింటున్నాం, ఎంతో మంది ఇక్కడ మన కళ్ళ ముందు నడయాడుతున్నారు, చూస్తున్నాం కదా. అంటే అద్వైతము వాటన్నింటికి చక్కటి ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చింది. అద్వైతము ఇప్పుడున్న సృష్టిని కుట్టేయట్లేదు, ఈ మనుషుల అబద్ధం, ఈ సృష్టి అబద్ధం అని చెప్పట్లేదు. ఈ సృష్టి ఉన్నది, కానీ ఈ సృష్టి ఎక్కడున్నది అంటే అనంత ఆత్మశక్తిలో
ఆత్మశక్తిగానే ఉన్నది. మరి మనకు అనేకంగా ఎందుకు కనపడుతుంది అంటే నువ్వు సృష్టిగా చూస్తున్నావు కనుక. నువ్వు శక్తిగా చూడు, శక్తిని తెలుసుకో. శక్తిగా చూసినప్పుడు నీకు అది సృష్టిగా అనేకంగా కనపడదు. సృష్టిగా చూసినప్పుడు అనేకత్వమే కనపడుతుంది, ఏకత్వము కనపడదు. అద్వైత స్థితికి రా. నువ్వు ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి రా. అనేకత్వము అనే భావన నుంచి ఆ అనేకత్వమునకు ఆధారంగా ఉన్న ఏకత్వ భావనకి రా. అక్కడ ఒక సామాన్య మనిషిని అనేకత్వ భావన నుంచి నడిపించుకుంటూ అద్వైతము ఆఖరికి నువ్వే ఆ విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి అనేటువంటి స్థితికి తీసుకెళ్తారు. అందుకని అక్కడ ఆత్మశక్తి అని పేరు వచ్చింది. అద్వైతంలో ఆత్మ బ్రహ్మము అని ప్రతిపాదిస్తారు. అయితే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ఇలా చెప్పబడతాయి. మీరు ఏ మతంలోకి వెళ్ళినా ఈ మూడింటిలో దేంట్లో ఒక దాంట్లో కలుస్తుంది అది. అంటే ఇది మనుషులు తయారు చేసుకున్నటువంటి భావజాలము. ఇందులో ఏది తప్పు ఏది రైటు లేదు, అన్నీ రైటే. దాని స్థితిలో దాన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ద్వైతము అంటే ఒకటి కాదు, రెండు, అనేకము. ఇక్కడ ద్వైతములో మెయిన్ సిద్ధాంతం ఏంటి అంటే దేవుడు వేరు, జీవుడు వేరు. దేవుడు జీవుడు వేరు వేరు. ఎప్పటికీ జీవుడు దేవుడు కాలేడు. అది పరమ పవిత్రమైనటువంటి శక్తి అని ఆ దేవుడి యొక్క రూపాలు ఉంటాయి. ఏ రూపారాధన చేసిన వారు ఆ రూపదైవాన్ని పొందుతారు, ఆయా లోకాలలో ఉంటారు. ఇంచుమించు విశిష్టాద్వైతము కూడా ఇలాగే ఉంటది, దగ్గరగా ఇలాగే ఉంటది. కొన్ని అద్వైత విషయాలను అంగీకరిస్తూ ద్వైతంలో వెళ్తా ఉంటది. విశిష్టాద్వైతం కూడా ఇంతే. అద్వైతము ఈ రెండింటిని కొట్టేయట్లేదు, అంటే ద్వైతాన్ని కొట్టేయట్లేదు, విశిష్టాద్వైతాన్ని కొట్టేయట్లేదు. మనిషి మొదలు ఎవరైనా సరే మనిషి స్టార్ట్ అయ్యేది ద్వైతములో మొదలవుతాడు. నేను అన్న భావన, నాకు భిన్నంగా ఉన్నటువంటి సృష్టిని తెలుసుకునే భావన. మనం ఆ సృష్టిని గ్రహిస్తూనే సాగుతాం. ఇంతమంది మనకు భిన్నంగా కనపడుతుంటే అసలు మనుషులు లేరు అని ఎలా అనుకుంటాం మనం? సృష్టి లేదు, ఇదంతా ఏకమే అని ఎలా అనుకుంటాం? సృష్టి లేదు కాదు, సృష్టిలో ఈ భిన్నత్వము లేదు కూడా కాదు. కానీ ఈ భిన్నత్వం అంతా ఏకత్వములోనే అనిపిస్తున్నది. నీ దృష్టి మారితే సృష్టి మారిపోతుంది. కాబట్టి నువ్వు ఆ ఏకత్వ స్థాయికి ఎదుగు. అద్వైత స్థాయికి నీ మనోభావాన్ని జ్ఞానంతో తీసుకెళ్ళు. నీలో జ్ఞాన శక్తి ఉన్నది. నువ్వు శరీర భావంలో శరీరపరంగా నీ జ్ఞానాన్ని పరిమితం చేసుకోకు. శరీరం పరిమితం, శరీరం ఎప్పుడు పరిమితమే. అందువలన నువ్వు నేను పరిమితుడను అని అనుకుంటున్నావు. అనుకోవటం వలన నీకు ద్వైతము కనపడుతుంది ప్రపంచంలో అనేకం ఉన్నట్టుగా. ఓకే, అది నిజమే. శరీర భావనకు అనేకం కనపడేది నిజమే. శరీర భావనకి సృష్టి అంతా నిజమే. అందులో అబద్ధం లేదు. అద్వైతం దాన్ని ఖండించటం లేదు. కానీ దానికి అద్వైతం పెట్టిన పేరు మిథ్య. అదే మిథ్య. ఈ సృష్టి అంతా మిథ్య, శరీరము మిథ్య. మిథ్య అంటే లేనిది కాదు, మిథ్య అంటే శాశ్వతమైనది కాదు. ఈ శరీరము మాయ. మాయ అంటే లేదు అని కాదు, లేని దాన్ని నువ్వు భావించుకుంటున్నావు అని కాదు. నువ్వు ఇప్పుడు భావించుకుంటున్నది నిజమే. మిథ్య అన్నా మాయ అన్నా అంటే ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉపయోగించబడిన, అద్వైతంలో ఉపయోగించబడినటువంటి పదాలు. బ్రహ్మసత్యం, జగత్ మిథ్య అంటారు. అంటే మిథ్య అంటే ఒకప్పుడు ఇది లేదు అంటే మనిషిగా ఒకప్పుడు నేను మనకు అర్థం అవ్వాలంటే సృష్టి గురించి మాట్లాడుతుందే మనిషిగా మనం ఒకప్పుడు నేను లేను, ఇప్పుడు పుట్టాను. మరలా నేను చనిపోతాను, ఒకప్పుడు ఉండబోను. పోనీ ఇప్పుడున్న నేను ఇలాగే ఉన్నానా, ఎప్పుడు ఇలాగే ఉంటానా? పోనీ ఉన్నన్నాళ్ళు కనీసం అంటే లేదు. నిరంతరం శరీరం మార్పులకు లోనైపోతూ ఉంటుంది. నిరంతరం శరీరం మారిపోతుంది. మన చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి మరణించే వరకు అతని ఫోటోలన్నీ తీసుకుంటూ వస్తే ఎన్నో ఫోటోలు వస్తాయి, తనను తానే గుర్తుపట్టలేడు. అంటే శరీర రూపురేఖలు అంత మారుతున్నాయి. అలా సృష్టిలో అన్నీ మారుతూనే ఉంటాయి. మార్పు అనేది సృష్టి ధర్మము.
ఆ మార్పుని, ఒకప్పుడు ఉండకపోవటాన్ని మరలా ఉండటాన్ని, ఒకప్పుడు ఉండటాన్ని మరలా ఉండకపోవటాన్ని శాశ్వతత్వము కాదు అని చెబుతుంది. శాశ్వతము అంటే ఏంటంటే ఎప్పుడు అది ఉన్నది ఒకే రకంగా ఉన్నది, అది శాశ్వతమైన సత్యం. సృష్టి శాశ్వత సత్యము కాదు. శాశ్వత సత్యము యొక్క వ్యక్తీకరణ, ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ, తనను వ్యక్తీకరించుకునేటువంటి గుణము కలిగినటువంటి అనంత ఆత్మశక్తి బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి శాశ్వత సత్యం ఏదున్నదో అది చైతన్యము, అంటే కదలిక కలిగి ఉన్నది. ఆ కదలిక వలన సృష్టి మొత్తము దానిలోనే ఏర్పడుతున్నది. సృష్టిని చూసిన వారికి శక్తి ఎరుక తెలియటం లేదు, ఎందుకని శరీర భావనలో సృష్టిని చూస్తున్నారు. కనుక ఇక్కడి నుంచి ప్రయాణించుకుంటూ శక్తి భావనకు వెళ్ళాలి. అప్పుడు శక్తిలోనే ఉన్న సృష్టి శక్తికి భిన్నమైనది కాదని, శక్తి వలనే, శక్తిలోనే, శక్తితోనే ఏర్పడినటువంటి సృష్టిలోని జడ జీవ పదార్థములన్నీ, జడ చైతన్య జీవులన్నీ, జడ చైతన్య పదార్థములు జీవులన్నీ కూడా ఆత్మశక్తి స్వరూపములే, ఆత్మశక్తి ఏకమే అనేటువంటి భావన కలుగుతుంది. అది అద్వైతం. దాన్ని మోక్షము అని అద్వైతం చెప్తుంది. దాన్ని ఆత్మసాక్షాత్కారము, దాని కరెక్ట్ పదం. ఎందుకంటే మోక్షము అనే పదం మళ్ళీ ద్వైతంలోనూ ఉంటుంది, విశిష్టాద్వైతంలోనూ ఉంటుంది. అక్కడ వాళ్ళు మోక్షము అన్నప్పుడు అర్థం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న భగవంతుడిని చేరటం, భగవంతుడి లోకంలోకి వెళ్ళటం, ఆ భగవంతుడి దగ్గర దాసులుగా అక్కడ ఉంటాం. అంటే శరీరం వదిలేసిన తర్వాత ఈ జీవుడు, శరీరంలో ఉన్న జీవుడు ఎవరున్నారో ఆ జీవుడు ఆ లోకంలో భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. వైకుంఠం అయితే వైకుంఠం, కైలాసం అయితే కైలాసం. అంటే వారి భావన ద్వంద్వ భావనలో ఉంటే, లేదా అమ్మవారు అయితే అమ్మవారి లోకం, అలా అనేకం తయారైనాయి. ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు కాదు. ఇందులో మనం భావన, యద్భావం తద్భవతి, భావనను బట్టి అన్ని నిజాలే. ఎలా అయినా జీవుడు వేరు దేవుడు వేరు అనుకున్నా నువ్వు ఆ దేవుడిలోకి వెళ్ళిపోతావు, ఉన్న సత్యం మీద అక్కడికి వెళ్ళిపోతావు. ఇప్పుడు వైకుంఠానికి వెళ్తావా, కైలాసానికి వెళ్తావా, లేదా ఆ శక్తిలో కలిసిపోతావా, వైకుంఠం అని ఆ విష్ణు శక్తిలో కలిసిపోతావా? నీ భావనే కదా, భావనా సౌలభ్యం. లేదా కైలాసం అనే శివశక్తిలో కలిసిపోతావా, లేదా అమ్మవారు అనేటువంటి శక్తిలో కలిసిపోతావా? అక్కడ విడివిడిగా ఉంటావా? అది భావన. ఏదైనా ఒకటే సత్యం, ఉన్న సత్యం ఏదో జరుగుతుంది. అల్టిమేట్ గోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న సత్యం ఏదో జరుగుతుంది. దాన్ని విష్ణువును, శివుడను, అమ్మవారును, ఇంకో పేరు పెట్టు. కానీ నువ్వు నడక మార్గము జీవులందరికీ ఒకటే. శరీరపరమైన జీవులే నడవాలి. చిట్ట చివరి గమ్యము ఏదుందో అందులో పడిపోతాం, ఏ భావంతో వెళ్ళినా. అందుకని శరణాగతి అనేది ద్వైతములోను విశిష్టాద్వైతములోను ఆ పదం సూట్ అవుతుంది, అద్వైతంలో ఆ పదం సూట్ అవ్వదు. కానీ ప్రాథమిక దశలో అందరికీ సూట్ అవుతుంది. అద్వైతంలో అయినా సరే ప్రాథమిక దశలో వెళ్ళేటప్పుడు అందరికీ సూట్ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళని ఆశ్రయించి అది తెలుసుకోవాలి, ఎవరో ఒకళ్ళని నమ్మి అది తెలుసుకోవాలి. కానీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి అద్వైతంలో శరణాగతి పదం సూట్ అవ్వదు. ఎందుకు సూట్ అవ్వదు శరణాగతి పదం అంటే, శరణు ఇచ్చేవారు ఒకరు ఉండాలి, శరణు కోరుకునేవారు ఒకడు ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఇద్దరుంటే అద్వైతం అవ్వదు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పాను. అయితే స్టార్టింగ్ లో ఎవరికైనా ఒకటే, శరీర భావనతో వెళుతున్న ఎవరికైనా ఇదంతా ద్వైతమైన ఒకటే, అద్వైతమైన ఒకటే, విశిష్టాద్వైతమైన ఒకటే స్టార్టింగ్ లో. ఎండింగ్ లో మోక్షము అన్న చోట అది ద్వైత మోక్షమా, విశిష్టాద్వైత మోక్షమా, అద్వైత మోక్షమా అనేది అది పొందినప్పుడు తెలిసే విషయం. ఈ లోపల ఏంది మనం తయారు చేసుకున్న భావజాలం. ఏ భావజాలమైనా రైట్ అటు ప్రయాణించడానికి, ఏ భావజాలమైనా రైట్, అందులో తప్పేం లేదు. కానీ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వెళ్ళింది అద్వైతము, ఆత్మజ్ఞానము. అంటే అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే. అంటే ఏ శక్తి అయితే ఈ సృష్టిని నడుపుతున్నది, ఈ సృష్టికి కారణభూతమై ఉన్నది అనుకున్నామో,
ఆ బ్రహ్మము అని పిలువబడుతున్న ఆ శక్తిని నేనే. అది నేనని తెలిసే వరకు దానిని తెలుసుకున్న మహాత్ములు తత్వమసి, తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. నువ్వు దేనిని దేవుడంటూ ద్వైతములో నడుస్తున్నావో, నువ్వు దేనిని దేవుడంటూ విశిష్టాద్వైతంలో నడుస్తున్నావో ఆ శక్తి నీవే అయి ఉన్నావు. అయితే నువ్వు అది నేనని తెలియాలి అంటే నువ్వు ముందు ద్వైతంలో విశిష్టాద్వైతంలోనే నడుచుకుంటూ రావాలి. ఎందుకని? నీకు ఆ శక్తి పట్ల ముందు అనురాగం ఏర్పడాలి. ఆ శక్తిని నువ్వు నమ్మాలి. ఆ శక్తికి నువ్వు శరణాగతి చెందాలి. నీ శరణాగతి చెందడం అంటే ఏంటి? శరీర భావన వదిలేయటం. నా శరీర భావన వదిలేసి ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఆ దైవస్వరూపమునకు, ఎవరి దేవుడు ఎవరైతాడు, ఎవరి దేవత ఎవరైతాడు, నేను శరణాగతి చెందుతున్నాను. ఎందుకని? ఈ సృష్టికే నువ్వు కారణం. నేనెంత? ఈ శరీరం కూడా సృష్టిలోదే, ఇది బ్రతుకుతుంది కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలను వాడుకొని. దీనికి మరణం ఉంది, నిరంతరం మారిపోతుంది. దీన్ని ఏ విధముగానూ నేను నిలుపుకోలేను, నా వల్ల కాదు. దీని అంతటికి కారణభూతుడైనటువంటి ఓ దైవమా, ఓ దేవత, నీకు శరణాగతి చెందుతున్నాను అనే జ్ఞానాన్ని ముందు ఏర్పరుచుకోవాలి. ఆ భక్తి భావాన్ని ఏర్పరుచుకోవాలి. కాబట్టి ఎవరైనా ముందు ద్వైతంలో నడవాలి. ద్వైతంలో నడిస్తేనే సృష్టి శక్తి వేరు, నేను వేరు అనే భావన మనం ఇప్పుడు ఉంది, శరీర భావన ఇదే. కానీ సృష్టి శక్తిని ఐడెంటిఫై చేస్తాం. మనను మించినటువంటి ఒక అద్భుతమైన సృష్టి శక్తి ఉంది. అయితే ఇది ఐడెంటిఫై చేస్తున్న వారు ఎవరు? శరీర భావనలో ఉన్నవాళ్ళు. శరీర భావనలో నేను శరీరం అనుకుంటున్నటువంటి వాళ్ళు శక్తి భావమును ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ సృష్టి మొత్తం విశ్వశక్తితో నడుస్తున్నది, దీనికంతా ఒక ప్రణాళిక ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది అని. ఆ సృష్టి శక్తికే దేవుడు, దేవత అని పేరు పెట్టుకున్నారు. మనం ఎలా అయితే లోకంలో జీవిస్తున్నామో, మనం ఎలా అయితే ఇళ్ళు కట్టుకుంటున్నామో, మనం ఎలా అయితే ఆహార పదార్థాలు తింటున్నామో, మనం ఎలా అయితే బట్టలు కట్టుకుంటున్నామో, అలాగే భగవంతుడికి కూడా లోకములు పెట్టుకున్నాం. మనం ఉన్నట్టుగానే భగవంతుడికి, నా దేవుడికో లోకం ఉంది. మనం ఇల్లు కట్టుకున్నట్టుగా నా దేవుడికో ప్రార్థనాలయం ఉంది. మనకో శరీరం ఉన్నట్టుగా నా దేవుడికో రూపం ఉంది. మనకు భార్యా పిల్లలు, మనకు అంతి కుటుంబం ఉన్నట్టుగా నా దేవుడికి ఒక కుటుంబం ఉంది. అలా ఒక వ్యవస్థ మనకి ఎలా ఉందో అంత. అయితే అది శక్తి స్వరూపంగా దేవుడికి అత్యంత ఉన్నతత్వంలో ఉంది. అందుకని దేవుడు ఇల్లు ప్రార్థనాలయం కట్టుకున్నాం. ఆ ప్రార్థనాలయంలో దేవుడు ప్రతిమను పెట్టుకున్నాం. అంటే మనకు శరీరం ఉంది, అలా మనకు భక్తి ఆలంబనకు ఒక ప్రతిమను పెట్టుకున్నాం. మనకు ఒక కుటుంబం ఉంది, అలా దేవుడికి ఒక కుటుంబం ఉంది. అలా మనం ఒక దైవతత్వాన్ని మనకు అర్థమైన రీతిలో, మనకు తెలిసిన రీతిలో, మనం అనుభవిస్తున్న జీవిస్తున్న రీతిలో అత్యున్నత శక్తి తత్వంగా ఏర్పరుచుకున్నాం. ఎవరైనా ముందు ఆ శక్తిని నమ్మాలి. అద్వైతంలో అయినా సృష్టికి కారణభూతమైన శక్తి ఆత్మశక్తి బ్రహ్మము అని నమ్మాలి. అక్కడ ఆ శక్తిని నేనే నువ్వు ప్రయత్నించుకోవాలి. ఎలా? శరీరంతోనే. ఇప్పుడు శరీరంతోనే ఉన్న నీకు ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనది ఆత్మశక్తి. ఆత్మశక్తి నేనని తెలుసుకొని చెబుతున్నప్పుడు నీకు తెలియనప్పుడు అది ద్వైతమే. ఆత్మశక్తి వేరుగా ఉంది, నువ్వు వేరుగా ఉన్నావు, నీకు తెలియదుగా. కానీ నువ్వు అదే అయి ఉన్నావు అనే సత్యాన్ని తెలుసుకుంటావు కనుక అది అద్వైతము అన్నారు. తెలుసుకునే వరకు నువ్వు ద్వైత స్థితిలోనే ఉంటావు. తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు విశిష్టాద్వైత ప్రక్రియలు పాటిస్తూ ఉంటావు. విపరీతమైనటువంటి భక్తి భావాలు పెంచుకుంటూ వెళ్తాం. ఇవి అందరూ చేయాల్సిందే, అలా జీవించాల్సిందే. అలా జీవించేటప్పుడు సాగే ప్రయాణము ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. అద్వైతంతో ముగిసిపోయింది, ఇంకా రెండవది లేదు, ఒకటే ఉంది. ఈ ప్రయాణం అది. అలానే ఇప్పుడు ద్వైతాన్ని నేనేదో ప్రత్యేకంగా చెబుతున్నాను, విశిష్టాద్వైతాన్ని నేనేదో ప్రత్యేకంగా చెబుతున్నాను కాదు. భావనాత్మకంగా అద్వైత సాధనకి వెళ్లే వాళ్ళు కూడా ఇలాగే రావాలి అని చెబుతున్నాను. ఆయా ఆచార్యులు ఆయా ప్రక్రియలలో ఆయా ధర్మములను, మతములను, అంటే ద్వైత ప్రతిపాదన అద్భుతంగా చేశారు, విశిష్టాద్వైత ప్రతిపాదన అద్భుతంగా చేశారు, అద్వైత ప్రతిపాదన అద్భుతంగా చేశారు. కానీ బాగా విశిష్టమైన ప్రచారంలో ఉన్నది అద్వైతమైనటువంటి ప్రతిపాదన. అలానే వైష్ణవం విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించేది అది,
ఉన్నది తెలియబడుతున్నది, ఏవి నశించిపోలేదు. అలాగే ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి మధ్వాచార్యులు వారు చెప్పినటువంటి అవి ప్రతిపాదించబడుతున్నాయి. కానీ జీవి నడకకి ఇవన్నీ అవసరమే, అన్ని ఏకమైనవే. ఇది ఎక్కడ భిన్నత్వం వస్తుంది మనకి అంటే, మనము అంతిమములో మన గమ్యమును పొందినప్పుడు, ఫలితమును పొందినప్పుడు, అంతిమములో చిట్ట చివరి దశలో మోక్షము అన్నప్పుడు అక్కడ నా దేవుడు, నా దైవలోకములోకి నేను ఈ శరీరమును వదిలి జీవుడుగా వెళతాను అన్న భావన కొంతమందిది. కాదు, నేను ఆ దైవములోనే కలిసిపోతాను, అసలు ఆ దైవము శక్తి స్వరూపము, సముద్రములో పడిన నీటి బిందువు సముద్రములో కలిసిపోయిన రీతిగా అనే భావన కొందరిది. అంతే, ఆ అంతిమం వరకు మొత్తం అన్నీ ఒకటే, అంతిమంలో సత్యం ఏది ఉందో అది జరిగిపోద్ది. ఇప్పుడు మనం ఏ భావంతో వెళ్ళినా ఒకటే, మనం ద్వైత భావంతో వెళ్ళినా, విశిష్టాద్వైత భావంతో వెళ్ళినా, అద్వైత భావంతో వెళ్ళినా, మనం అంతిమంలో పడేది ఆ సముద్రంలోనే. ఆ సముద్రం విష్ణు రూపంలో ఉంటే అందులో పడతాం, ఆ సముద్రం మధ్వాచార్యుల వారు చెప్పిన ఏ దైవ రూపంలో ఉంటే అందులో పడతాం. లేదు, ఆ సముద్రం అద్వైతం చెప్పినటువంటి ఆత్మశక్తిగా ఉంటే ఆ శక్తిలో పడతాం. ఏదైనా ఒకటే, వెళ్ళటం అయితే ఒకటే, ప్రయాణం ఒకటే, అంతిమ గమ్యం మనం పడిపోవటం కూడా ఒకటే. అక్కడ భావనలు వేరువేరుగా చెప్పారు, అది నిరూపణ లేని సత్యం. అంటే నిరూపించలేము ఇప్పుడు దాన్ని, మనం వెళ్ళి అందులో పడిపోవాలి. కానీ ఆ పడిపోయే వరకు ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు ఆ విష్ణుతత్వమునే ఆత్మశక్తిగా భావించుకోవచ్చు, మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి ఆ దైవతత్వమునే ఆత్మతత్వంగా భావించుకోవచ్చు. ఆత్మతత్వము ఆత్మశక్తి అన్నప్పుడు అసలు ఈ దేవతా రూపములన్నీ, ఈ దేవుళ్ళ రూపములన్నీ అనంత ఆత్మశక్తి రూపములే అన్న భావనలో తీసుకోవచ్చు. ఎందుకంటే శక్తి తత్వమే ఇక్కడ నడుస్తుంది. అసలు ఇప్పుడు మనం శరీరానికి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం, పదార్థాలన్నింటికి రూపం ఉంది, దాన్ని కాదంటానికి లేదు. ద్వైతమును విశిష్టాద్వైతమును కాదంటానికి లేదు. ఎందుకని శరీరపరంగా అది నిజమే, ఆహార పదార్థాలన్నీ మనకు భిన్నంగా ఉన్నాయి. పదార్థాల రూపం కనపడుతుంది, పళ్ళు ఫలాలు ఆహార పదార్థాలన్నీ, వాటిని తింటున్నాం. మనం తింటుంది కూడా పదార్థాలనే, పళ్ళు ఆహార పదార్థాలు అన్ని పదార్థ రూపంలో, అవి రంగు రుచి వాసన దృశ్యము అన్ని కలిగి ఉన్నాయి. వాటిని అనుభవిస్తూ తింటున్నాం, శబ్దస్పర్శ రూప రసగంధములు. అయితే అసలు ఆహార పదార్థాలు ఎందుకు తింటున్నాం? వాటిలోని శక్తి కొరకు. శక్తి మనకి దర్శనీయము కాదు, పదార్థము దర్శనీయం. అలాగే మన శరీరము ఆ పదార్థ తత్వములోని శక్తిని గ్రహించి అందులో ఉన్నటువంటి పదార్థ తత్వమును మలము వలె విసర్జించేస్తుంది, మూత్రము వలె విసర్జించేస్తుంది. మీరు గమనించి చూడండి, అది మొత్తం శక్తిగా స్వీకరిస్తే మలమూత్రములు ఉండవు. కాదు, పదార్థమును విసర్జించి శక్తిని స్వీకరిస్తుంది శరీరం. అది లోపల శరీరమునకు ఆ శక్తి ఉంది. మొత్తం జీర్ణరసాలుగా అయ్యి ఆ జీర్ణరసాలన్నీ పేగులు పీల్చుకొని మనం తిన్న ఆహారం, ఆ పేగులు పీల్చుకున్నది రక్తంగా మారి, ఆ రక్తం కొంత మాంసంగా మారుతూ, కొంత ఎముకలుగా మారుతూ, కొంత ఎముకల మధ్యలో ఉండేటువంటి మూలుగా మజ్జ అనే దానిగా మారుతూ, అదే ఎముక బలం, ఎముక పుష్టి. అది ఎంత మారితే అంత ఎముకలు బలంగా ఉంటాయి. మారుతూ కొంత వీర్యముగా మారుతుంది, అది లాస్ట్ స్టేజ్. ఆ వీర్యము అనేది మళ్ళీ మనుషులను సృష్టిస్తున్నది. అంటే ఇంతకీ ఆహార పదార్థములే మళ్ళీ మనుషులను సృష్టించేటువంటి వీర్యముగా మనిషి అనే యంత్రంలో, మనిషి అనే శరీర యంత్రములో ఆ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇదంతా ప్రాసెస్ ఏంటి? శక్తి. ఆహార పదార్థముల నుంచి శక్తిని తీసుకున్నాం, కానీ అది ఎలా ఉందో తెలియదు, పదార్థ తత్వాన్ని వదిలేసాం. అదంతా శరీరంలోకి వచ్చిన శక్తి మళ్ళీ అనేక మార్పులు చెంది మన శరీరాన్ని పెంచుతుంది, అభివృద్ధి చేస్తుంది. పసిబిడ్డగా పుట్టిన మనం ఎదుగుతూ వెళ్తున్నాం. అలా ఎదుగుతూ వెళ్ళిన మనం మళ్ళీ స్త్రీ పురుష కలయికల చేత ఇంకొక సృష్టిని చేయగలిగినటువంటి శక్తికి వచ్చాం. కానీ ఇంకో సృష్టి ఎలా అయింది? మళ్ళీ మనలో వీర్యం అనే శక్తి స్త్రీ పురుష కలయిక చేత కలిసింది. మళ్ళీ అది శక్తే, మనలోని వీర్య కణములు, స్త్రీ పురుష వీర్య కణములు, అది శక్తే. కానీ అది మళ్ళీ మనకి వీర్యముగా బయటకు వచ్చినప్పుడు పదార్థముగా కనపడుతుంది, కానీ మనలో శక్తిగా మనకు తెలియదు. ఏదైనా పదార్థ రూపం ధరించినప్పుడు శక్తి కనపడుతుంది, అందుకని ఉన్నది అని నమ్ముతున్నాం. పదార్థ రూపం ధరించాలి.
శక్తిగా దానికి రూపధారణ ఉండదు. అది ఆకాశము వలె ఉంటుంది. ఆకాశ తత్వము, ఆకాశమే శక్తి స్వరూపము, ఆకాశమే శక్తి శరీరము. అది పేరు ఆకాశము అంటే దానికి ఏమి నిర్వచనం లేదు, ఇంకా చెప్పడానికి లేదు, అక్కడ ఆగిపోవాలి. అందులో అంటే మౌనమైపోయి ఆ ఆకాశ తత్వంలో లీనమైపోయి శూన్యమైపోయి అనంతమైపోయి నిశ్శబ్దమైపోయి కలిసిపోయి కరిగిపోవాలి. కలిసి కరిగిపోయి నాకు చెప్పడానికి వ్యక్తీకరించడానికి ఏమి ఉండదు, అక్కడ నేను ఉండను అసలు. పోనీ ఇది అబద్ధమా అంటే నిద్రాస్థితిలో మనం రోజు అక్కడికి వెళ్తున్నాం. మెలకువ స్థితి అంటే ఏంటి? శరీరాన్ని పట్టుకొని జరుగుతున్నాం. శరీరాన్ని పట్టుకు జరగటం ఏంటండి అని అడగొచ్చు. మనసు అనేది నేను అనే భావనని కల్పించి మనకు అన్ని విషయములను గుర్తు చేస్తుంది. ఇది నా శరీరము, ఇది నా పేరు, ఇది నా ఊరు, నేను ఎలా ఉంటాను అని మొత్తము విషయముల సంపుటి, మొత్తం విషయముల జ్ఞాపకము, గుర్తింపు లోపల ఉంది. అదే మనస్సు. ఎన్ని విషయములు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రహించిన అన్ని విషయములు. అది గుర్తు చేయకపోతే నాకు అసలు జీవించడమే రాదు. నేను ఈ శరీరం అన్న భావన రాదు. ఈ శరీరంతో అసలు ఎలా నడవాలో, ఎలా కదలాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పడుకోవాలో, ఎలా లేవాలో, ఎలా తినాలో, ఎలా పనులు చేయాలో ఏమీ రాదు. ఎదురుగుండా ఉన్నది నా భర్త, భార్య, పిల్లలు, ఇది నా ఇల్లు అని ఆ మనసే నాకు చెప్పాలి. ఆ మనసు చెప్పనప్పుడు నిద్రాస్థితికి వెళ్ళిపోతున్నా. నిద్రాస్థితిలో నాకు మనసు చెప్పట్లేదు. మెలకువ స్థితిలో మనసు చెప్పనప్పుడు ఇక నేను దేనికి పనికిరాను, కొమలకు పోయినట్టు. లేదు, మెలకువలో శరీరం కదులుతూ మనసు చెప్పనప్పుడు నిశ్చేష్టుడనై ఉండిపోతాను. ఏ చేష్టలు చేయలేను. కాదు, సాధనలో మనసు చెప్పనప్పుడు అంటే యోగ మార్గాలలో వస్తుంది. ఇది సమాధి స్థితి అంటారు. హఠయోగ మార్గాల్లో వాటిల్లో ప్రాక్టీస్ చేస్తారు. సమాధి స్థితి. ధ్యానంలో కూడా ఈ స్థితి అప్పుడప్పుడు కలుగుద్ది. అది యోగ మార్గంలోది ధ్యానం కూడా. సమాధి స్థితి అంటే మెలకువలో ఇది మనిషికి మామూలుగా కలగట్లేదా సమాధి స్థితి అనేది? అక్కడే కలుగుతుందంటే కాదు, మామూలుగా కూడా మనిషికి కలుగుతూ ఉంటుంది. ఒక ఎంటీనెస్, ఒక ఖాళీ అనేది మనిషికి కలుగుతుంది. కానీ గుర్తించం మనం దాన్ని. ఎప్పుడో ప్రశాంతంగా కూర్చుంటాం, ఎప్పుడో 1 సెకండ్ 2 సెకండ్లు ఏ తలంపు ఉండదు. ఏంటి ఏం ఆలోచిస్తున్నాం అన్నాం అనుకో, ఏం లేదంటాం. మనకే తెలియదు అసలు. అంటే శూన్యతను మనం గుర్తించేలేం. కానీ చాలా చోట్ల మన జీవితంలో ప్రతిరోజు శూన్యతను అనుభవిస్తాం మనం. అంటే ఏ భావము లేని అభావ స్థితిని మెలకువలో కూడా అనిపిస్తాం. 2 ఆలోచనల మధ్య విరామము, 2 పనుల మధ్య విరామము, మెలకువకు ముందు స్థితి, నిద్రకు ముందు స్థితి. అంటే మెలకువలోంచి నిద్రకు వెళుతున్నటువంటి సంధ్యాస్థితి, నిద్రలోంచి మెలకువలోకి వస్తున్న సంధ్యాస్థితి. ఇంత చిన్న చిన్న వాటిని మనం గుర్తుపట్టలేని చెప్పుకోవచ్చు అంతే. కానీ మీరు ఎవరైనా గమనించుకుంటే మీకు కూడా తెలుస్తుంది. అనేక సార్లు ఏదో ఏ ధ్యాస లేనట్టుగా అలా ఉండిపోతాం. ఏదో ఆలోచిస్తూ ఆలోచనలు కూడా అయిపోతాయి. అది ఎలా అయినా వచ్చు. మీరు కూర్చొని ఇంట్లో ఉండొచ్చు, లేదా మోటార్ సైకిల్ వేసుకెళ్తుంటే అది ఆలోచించుకుంటూ అలా వెళ్తే 1 సెకండ్ ఆలోచన లేనట్టు మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తాం. లేదు, కారు ఎవరో వాహనం ఎవరో డ్రైవ్ చేస్తున్నారు, కారులో కూర్చున్నాం, బస్సులో కూర్చున్నాం, ఏ ఆలోచనలు సాగుతూ ఒకసారి ఆలోచనలు ఆగిపోయినట్టు ఉంటుంది. అది మనం గుర్తించకపోవటం వలన, అంటే ఆ శూన్య స్థితిని, ఆ మౌన స్థితిని, ఆ నిశ్చల స్థితిని, ఆలోచన లేని స్థితిని, ఏ భావము లేని స్థితిని మనం గుర్తించకపోవటం వలన మనం అన్ని శబ్దస్పర్శ రూపరస గంధముల వాటినే, పదార్థములనే, విషయములనే, ప్రపంచమునే, సృష్టినే గుర్తించటం వలన మనకు కలుగుతున్న ఆ స్థితిని గుర్తించలేకపోతున్నాం. అది మనలో కలుగుతుంది కూడా. అది సంపూర్ణంగా ఎప్పుడు కలుగుతుంది అంటే నిద్రాస్థితి. అసలు గుర్తింపుకి ఏం లేదు, అక్కడ గుర్తించడానికి ఏం లేదు. అంటే ఏమైంది? నిద్రాస్థితిలో శరీరం నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది, విలీనం అయిపోయింది. తనలో తాను అనుకోవచ్చు నిద్రపోయింది అన్నాం. అప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? బతికే ఉన్నాం. అంటే ప్రాణశక్తి ఉంది. బతికున్నామంటే అర్థం ఏంటి? ప్రాణశక్తి ఉంది. అంటే ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. కాబట్టి శక్తి అనేది ఏ రకముగా చూసినా శక్తి ఉంది ఇక్కడ. కాబట్టి శక్తి ఉన్నది అనేది సైన్స్ కూడా చెబుతుంది. ఇప్పుడు అన్నిటినీ పరిశీలించుకుంటూ, విశ్వాన్ని పరిశీలించుకుంటూ, విశ్వంలో ఉన్న విషయాలను పరిశీలించుకుంటూ, ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందని పరిశీలించుకుంటూ వెళ్ళిన సైంటిస్టులు కూడా
శక్తి ఉన్నది అని చెబుతున్నారు. అందుకని ఆఖరికి అద్వైత ప్రతిపాదన విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది, శక్తి తత్వం. ఎందుకంటే శక్తి ఉన్నదని సైన్స్ చెబుతుంది, మనుషులకు తెలుస్తుంది. అయితే శక్తి తత్వాన్ని పొందే వరకు విశిష్టాద్వైతము ద్వైతము ఖచ్చితంగా మనిషి అందులోంచి నడవాల్సిందే. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో నేను ఆత్మ మార్గము, నాది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, నేను ఆత్మశక్తి చదువుకుంటున్నాను అని చెప్పామనుకోండి, చదువుతున్నవాడు ఒకడున్నాడు, చదువుకుంటున్న చదువు ఒకటి ఉంది, కాబట్టి అది ద్వైతమే. దాని పట్ల విశిష్టమైనటువంటి శ్రద్ధతో వెళ్తున్నాను, అది విశిష్టాద్వైతమే. ద్వైతానికి విశిష్టాద్వైతానికి పెద్ద తేడా ఉండదు. కాబట్టి అందరం అటు ప్రయాణించాల్సిందే. మాది గొప్ప అనుకోవడానికి ఏమీ లేదు. భక్తి తత్వంలో వెళ్ళిపోయి నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుణ్ణిలో లీనమైపోయానన్న భావనలో వెళ్ళిపోతావు. శరీరం వదిలేసినాక ఆ దేవుడు ఉండొచ్చు, లేదా ఆ దేవుడు శక్తి స్వరూపుడే, నువ్వు ఆ శక్తిలో కలిసిపోవచ్చు. అలాగే దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులే. అది ద్వైతంలోనూ చెప్పబడుతుంది, విశిష్టాద్వైతంలోనూ చెప్పబడుతుంది. మనలాంటి వాళ్ళు కాదు. కాకపోతే మనము దేవుడు అంత అవ్వలేము అని చెబుతారు. అద్వైతం ఏం చెబుతుంది అంటే, కాదు, మొత్తం సృష్టి అంతా దైవశక్తి, అసలు విడిగా ఏమి లేదా, అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము అంటుంది. అంటే చిన్న డిఫరెన్స్ అంతే. అయితే మనం దేవుడు అంతా అవ్వలేము అని వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకని అంటే సామాన్యమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికలతో, చెడు గుణాలతో, చెడు ప్రవర్తనలతో, చెడు బుద్ధులతో ప్రపంచం ఎన్ని రకాల దోషపూరితమైన వ్యక్తులతో నిండిపోయిందో చూడండి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక దోషం ఉంది. ఇంకా దారుణ మారణకాండలు జరుగుతున్న యుద్ధాలే చేసుకుంటున్నాయి దేశాలు. ఇప్పుడు ఆ శక్తిని నేనే అన్న భావన స్టార్టింగ్ లోనే వస్తే అసుర జాతి అయిపోతాం, మనం రాక్షసులం అయిపోతాం. అందుకని దైవశక్తి వేరు, దేవుడు వేరు, దేవత వేరు, నేను జీవుడును, సామాన్యుడును, ఈ శరీరపరంగా నాకున్నటువంటి చెడు భావాలను వదిలేసుకోవాలి, ఇవి తుచ్చమైన చెడు భావాలు, ఇవి నన్ను రాక్షసుడిగా మలుస్తాయి, రాక్షసిగా మలుస్తాయి అనేటువంటి జీవభావన, దేహభావనలో చెడు గుణాలు వదిలేయాలి అనేటువంటి భావన కలగాలి అంటే ఖచ్చితంగా మనం ద్వైతము, విశిష్టాద్వైతము చెబుతున్న మార్గాలలోనే నడవాలి. ఇప్పుడే మనం ఆ శక్తి అనే భావనలో వెళ్ళిపోకూడదు. ఎందుకనంటే మన భావాలను సమర్థించుకుంటాం, దేనికి పనికిరాని అనామకులమైపోతాం, మిడిమిడి జ్ఞానంలో పడి కొట్టుకు చచ్చిపోతూ రాక్షస జాతి అయిపోతాం. ఇప్పుడు రావణాసురుడికి జ్ఞానం అంతా తెలుసు, ఉన్న గ్రంథాలన్నీ చదివి పారేశాడు. మొత్తం ఎంతో మంది దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు, శివుడిని ఎన్నిసార్లు ప్రత్యక్షం చేసుకున్నాడు, శివుడికి మహాభక్తుడు. కానీ స్త్రీల పట్ల ఆసక్తి తగ్గలేదు, ఇతరుల మీద దౌర్జన్యాలు చేయటం మానలేదు, అందరినీ కొట్టేసి వాళ్ళ సంపదలు తెచ్చుకునేవాడు, అందరి స్త్రీలను ఎత్తుకుపోయాడు. అలా శ్రీరామచంద్రుడు భార్యను ఎత్తుకుపోయాడు, ఆయన చేతిలో చనిపోయాడు. ఎంత జ్ఞానైన ఉపయోగమే ఉంది. అందుకని ఇక్కడ పవిత్ర భావాలు మనలో కలగాలి అంటే పవిత్రుడైనటువంటి దేవుణ్ణి, దేవతని ఆశ్రయించాలి. అది శరణాగతి. ఎవరైనా ఆశ్రయించాల్సింది. అందుకని శరణాగతి అందరికీ ఒకటే. అందరూ స్టార్టింగ్లో అలాగే వెళ్ళాలి, చెడు పోగొట్టుకోవాలి. శక్తి తత్వానికి వెళ్ళినప్పుడు శరణాగతి భావనే ఏకత్వ భావనగా దానంతట అది మారిపోద్ది. ఇప్పుడు నేను శరణాగతి చెందుతూ నా దైవానికి దగ్గరికి వెళ్ళిపోయి నా దైవంను లీనమైపోయాను అనుకోండి. అంటే నాకు ఇక నా దేహ భావన లేదు, ఉన్నదంతా నా దైవ భావనే అనుకోండి. అప్పుడు ఏముంది, ఏకత్వమేగా, అద్వైతమేగా ఉంది. ఒకవేళ అది విశిష్టాద్వైతంలో విష్ణువు అయినా నాకు ఇంకో భావన లేదు, ఆ విష్ణుతత్వంలో లీనమైపోయాను, నా విష్ణువే సర్వస్వం అని భావన ఉంది, నా సొంత భావన లేదు, అప్పుడు అద్వైతమేది. లేదు మధ్వాచార్యులు వారు చెప్పిన కృష్ణతత్వం ఏదైనా సరే ఆ కృష్ణుడే సమస్తము అని లీనమైపోయాను అనుకోండి. అదే కృష్ణుడు భగవద్గీతలో ఆత్మతత్వాన్ని ప్రతిపాదించారు. అంటే ఇక్కడ నేను నా భావాన్ని వదిలేసుకొని ఆ భావంలో లీనమైపోవటమే అద్వైతము. అది ఎక్కడైనా జరుగుద్ది, ద్వైతంలో అయినా జరుగుద్ది, విశిష్టాద్వైతంలో అయినా జరుగుద్ది, అద్వైతంలో అయినా జరుగుద్ది. అది అంతిమంలో జరిగేది అది. అందుకని శరణాగతి అందరికీ అవసరమే. మనలోని చెడును పోగొట్టుకోవడానికి మనను మించినటువంటి విశిష్టమైనటువంటి మొత్తం విశ్వమును క్రమశిక్షణగా నడుపుతున్నటువంటి అద్భుతమైన శక్తి ఉంది. అనంత విశ్వాన్ని నడపాలంటే అంత అద్భుతమైన శక్తి అయి ఉండాలి.
ఆ శక్తినే నేను దేవుడుగా దేవతగా భావించగలుగుతున్నాను కనుక ఆ శక్తికి నేను శరణాగతి వేడి ఆ శక్తిని నన్ను రక్షించమని, ఆ దేవుణ్ణి ఆ దేవతని నన్ను రక్షించమని, నన్ను కాపాడమని, నన్ను సన్మార్గంలో నడుపు నేను శరణాగతి చెందుతున్నాను. నీలో ఎలా కలిసిపోవాలో, నీ వరకు ఎలా చేరుకోవాలో ఇవన్నీ నాకు తెలియదు, నువ్వే నన్ను నడుపు. ఇక నేననే భావన వదిలేసుకొని నువ్వనే భావననే పెట్టుకొని శరణాగతి చెందుతున్నాను, నా సర్వస్వమును నీకు అర్పించుకుంటూ పోతున్నాను. ఇది శరణాగతి. అప్పుడు ఆ దైవ భావంలో, ఆ దైవ భావనతో ఆ దైవం కొరకే జీవించాలనుకుంటూ తనలో చెడును పోగొట్టుకొని, చెడు చేసినప్పుడల్లా ఆ దైవము ఆ దేవుడు ఆ దేవత గుర్తొచ్చి అయ్యయ్యో నేను చెడు చేయకూడదు, చెడు పనులు చేస్తున్నానే అని తాను సన్మార్గంలోకి వెళ్ళటానికి ఆ దేవుడు ఆ దేవత బోధించినటువంటి బోధనల ఆధారంగా వాళ్ళని అర్చిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ, అంటే తన శరీరంతో ఏమేం చేస్తాడో ఒక మనిషి శరీరంతో చూస్తాడు కాబట్టి ఆ దైవాన్ని చూస్తాడు. భక్తిలో ఒక మనిషి చెవులతో వింటాడు కాబట్టి ఆ దైవ నామాలను ఆ దైవ సంకీర్తనలను ఆ దైవ సంబంధిత సమస్తమును వింటాడు. అలా వినేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మనిషి వాసన చూస్తాడు, అలాగే ఆ భగవంతుడి దగ్గర అనేక సుగంధ ద్రవ్యములు సుగంధమైనటువంటి వాసనలను ఇచ్చేటువంటి వాటిని దైవానికి సమర్పించుకుని ఆ సువాసన పరిమళాలలో దైవాన్ని ఆఘ్రానిస్తాడు. ఇవన్నీ దైవభావాన్ని పెంచుకుంటాడు, అవి ఏర్పాటు చేసుకున్నాడు. మనిషి తింటాడు, అలాగే భగవంతుడికి నైవేద్యములు నివేదనలు ఇస్తూ ఆ నివేదనలు భగవంతుడికి సమర్పించినటువంటి దాన్ని ప్రసాదంగా తాను తింటాడు, మళ్ళీ భగవద్భావనతో తింటాడు. మనిషి స్పర్శాసుఖాలను అనుభవిస్తాడు. అందువలన భగవంతుడికి ఒక రూపం ఏర్పాటు చేసుకొని, భగవంతుడికి ఒక ప్రతిమ ఏర్పాటు చేసుకొని, ఒక ఫోటో ఏర్పాటు చేసుకొని వాటిని అలంకరించుకుంటూ వాటికి అనేక రకాలైన సేవలు చేసుకుంటూ నిత్యము అర్చనలని ఆరాధనలని రకరకాల సేవలు చేస్తూ రకరకాల అభిషేకాలు చేస్తూ రకరకాల పూజలు చేస్తూ ఆకులతో పువ్వులతో తన దగ్గరున్న తనకు లభించిన అనేకముతో నిరంతరం ఆ భగవంతుణ్ణి స్పర్శిస్తూ జీవిస్తాడు. శబ్దస్పర్శ రూపరస గంధములు 5 రకాలుగా మనిషి జీవిస్తాడు. ఈ 5 రకాల విధానములు తాను ఆ మార్గములో ఏర్పరచుకుంటాడు. అవే మనకి మతములు మార్గములు. ఎవరైనా ముందు ఇలాగే సాగాలి, ఎవరైనా ఇలాగే సాగాలి. ఇలా సాగితే శరణాగతిలో, శరణాగతి అంటే అర్థం ఏంటి అంటే ఇక నా జీవితంలో నేను చెడు చేయను. చెడు ఎప్పుడు చేస్తాను? శరణాగతి చెందనప్పుడు చేస్తాను. శరణాగతి చెందనప్పుడు, శరణాగతి చెందాను అంటే ఏంటి? ఇక నాకంటూ ఏమీ లేదు, నేను నీకు శరణాగతి చెందాను, నా సర్వస్వము నువ్వే, నీకు నచ్చినట్టుగా జీవిస్తాను అంతే. నీకు ఎలా నచ్చుతుందో అలా జీవిస్తాను. ఓ దైవమా, ఓ దేవత, ఓ దేవుడా, నీకు నచ్చినట్టు జీవిస్తాను, నీకు శరణు వేడాను, నేనన్న భావాన్ని వదిలేశాను, నువ్వన్న భావమే మిగుల్చుకున్నాను. నిరంతరం నా దైవము నా దేవుడు నా దేవత అనే భావంతో ఉన్నాను. నేనన్న శరీర భావాన్ని వదిలేశాను. ఈ శరీరం ఇప్పుడు నీకు నచ్చినట్టు జీవిస్తుంది, నా సొంత మనసు కాదు. నాకు నచ్చినవి చూడను, నువ్వేం చూడమన్నావో అవే చూస్తాను. నాకు నచ్చినవి వినను, నువ్వేం వినమన్నావో అవే వింటాను. నాకు నచ్చినవి తినను, నువ్వేం తినమన్నావో అవే తింటాను. నాకు నచ్చిన వాసనలో చూడను, నీకేవి నిన్నేవి స్మరింపజేస్తాయో, నీకేవి ఇష్టమో, నీకేవి సమర్పిస్తానో ఆ వాసనలే చూస్తాను. నాకు నచ్చిన స్పర్శాసుఖాలు అనుభవించను, నువ్వు ధర్మబద్ధంగా అనుభవించమన్న స్పర్శాసుఖాలే అనుభవిస్తాను. అంతా నువ్వు చెప్పినట్టు నడుస్తాను. శరణాగతి అంటే అది. అప్పుడు వ్యక్తి చెడులోంచి మంచికి వచ్చేస్తాడు. దీన్నే మనం రోజువారీ మార్గంలో ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నప్పుడు, అయ్యా చెడు చేయబాకండి, చెడులోంచి మంచికి రండి, మంచిలోకి రాని వాళ్ళకి ఎవరికి మోక్షార్హత ఉండదు అని రోజు చెప్పుకుంటున్నాం ప్రతి శీర్షికలో. ఇక్కడ దైవం పేరుతో ద్వైతంలో అయినా అద్వైతంలో అయినా జరిగే ప్రక్రియ ఒకటే. ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన అక్కడ ప్రక్రియ ఒకటే. అద్వైతంలో ఆత్మ పేరుతో చెడు చేయకుండా మంచిలోకి వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం అనంత ఆత్మస్వరూపమైనప్పుడు నువ్వు చెడు చేయటం ఎలా చేస్తావు? అసలు ఇంకోటి చెడు ఈ ఆత్మశక్తికేగా చెడు చేస్తున్నావు. నువ్వు ఎదుటి మనిషికి చెడు చేసావు అంటే నువ్వు ఆత్మశక్తికే చెడు చేస్తున్నావు. ఎలా చేస్తావు? చేయలేము అసలు. ఏకత్వ భావన
అలాగే దేవుడు దేవత అన్నప్పుడు చెడు చేయలేం. ఎందుకంటే నా దేవుడిదే సృష్టి అంతా, నా దేవతే సృష్టి అంతా, నేను శరణాగతి చెందాను, నేను అన్నది ఇంకా నాది అన్నది ఏమీ లేదు. ఆ దేవత ఎలా చెబితే, ఆ దేవుడు ఎలా చెబితే నేను అలా జీవిస్తాను. కనుక అవి తెలుసుకుంటూ వారిని అర్చించుకుంటూ ఆరాధించుకుంటూ చెడును వదిలి మంచిలో జీవిస్తూ ఉంటాను. చెడు మనసులోకి వచ్చినప్పుడల్లా తొలగించుకుంటూ మంచిలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలా శరణాగతి ఉపయోగపడుతుంది. అందుకని సర్వస్వ శరణాగతి అంటారు. సర్వస్వ అంటే మొత్తం శరణాగతి వేయుడు అని చెబుతారు. శరణాగతి వేయడానికి ఎవరున్నారు అక్కడ? మీరు వెళ్ళి మళ్ళీ మనుషుల రూపంలో ఉన్న గురువులకి శరణాగతి వేయడారనుకోండి, మొత్తం మీరు భ్రష్టు పెట్టిపోతారు. ఎందుకని? మనుషుల రూపంలో ఉన్న వాళ్ళు మీ నుంచి ఆశిస్తారు. మీరు శరణాగతి వేడొచ్చు, ఒకవేళ మనుషుల రూపంలో ఉన్న మీ నుంచి ఏమీ ఆశించకుండా మీకే ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు తప్పకుండా వాళ్ళకి శరణాగతి వేడొచ్చు, సర్వస్వ శరణాగతి వేడొచ్చు. కానీ మీ నుంచి డబ్బు తీసుకొని, మీ నుంచి సేవలు తీసుకొని, మీ నుంచి వాళ్ళు నిరంతరం ఏదో ఒకటి తీసుకుంటూ మాకు నచ్చిన పనులు చేయండి, మేము ఇచ్చిన పనులు చేయండి, మాకు ఇష్టమైన పనులు చేయండి, ఇవి దైవ కార్యాలు, ఇదిగో ఈ దైవ కార్యాలు మేము పెట్టుకున్నాం, వీటికి డబ్బులే ఉండే, వీటికి సేవలు చేయండి, ఈ మత ప్రచారం చేయండి, దైవ ప్రచారం చేయండి అన్న వాళ్ళకి శరణాగతి వేయడారు అనుకోండి, మీరు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరు. వాళ్ళని అనుసరిస్తూ ఆ దైవ భక్తులుగా, ఆ గురు శిష్యులుగా ఉంటూ ఉండొచ్చు, కానీ మీకు సత్యత ఎప్పటికీ తెలియదు. అందుకని శరణాగతి ఎవరిని వేడాలి? ఒకవేళ శరీరంతో ఉన్న వాళ్ళనైనా అంటే మన నుండి ఏమీ ఆశించని రమణ భగవానుల లాంటి జీవన్ముక్తులైన మహాత్ములను శరణాగతి వేడొచ్చు. ఎందుకని? వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూసి మనం జీవించేయటమే. వాళ్ళు మనకు బోధలు కూడా ఏం చేయరు. నీ నుంచి ఆశించేవాడు నీ వెనకే తిరుగుతూ నీకు బోధలు చేస్తానంటాడు. బోధలు చేస్తూ కనపడతాడు, చేస్తున్నట్టు కనపడతాడు, నీ వెనకే పడతాడు. అందుకే వాళ్ళంతా ప్రపంచంలో తిరుగుతారు. మత ప్రచారకులు, దైవ ప్రచారకులు, వాళ్ళు ప్రచారకులు. వాళ్ళు నీ వెంట పడతారు, నీ ఇంటికి వస్తారు, నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. అలా శిష్యుల్ని, భక్తుల్ని రోడ్ల మీద, ఇళ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఇళ్లకాడ, బస్సుల్లో, ట్రైనుల్లో తిప్పుతూ ఉంటారు. చూడండి, మీకు చాలా మంది రోడ్ల మీద నుంచొని ఆ మత ప్రచారాలు చేసేసి పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, అడుగు దాని దేవుడి గురించి చెబుతూ ఉంటారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, హాస్పిటల్స్లో, అసలు ఏ ప్రదేశంలోకైనా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకని? మీ నుంచి ఆశిస్తారు వాళ్ళు. ఒక మనిషి వాళ్ళు ఆశించేది ఏంటి అంటే, ఒక మనిషిని మన సమూహంలోకి చేర్చుకోవాలి, మన మతంలోకి చేర్చుకోవాలి, మన దేవుళ్ళలోకి చేర్చుకోవాలి. అలా మన సమూహము దేవుణ్ణి పెంచాలి. రెండు, అలా ఆ మనుషుల నుంచి అంటే చాలా మతాలలో ఆ మతాలను అనుసరించేటువంటి చాలా గురువుల మార్గాలలో ఆ గురువులను, ఆ మతాలను, ఆ దేవుళ్లను అనుసరించేటువంటి వాళ్ళు ఎలా ఉండాలో ఆ ప్రచారాలు చేస్తున్న పెద్దలు నిర్ణయించారు. ఆ పెద్దలు మత పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, ఆయా మతాల్లో పేర్లు పెట్టుకోవచ్చు, లేదా మాతాజీలు కావచ్చు. ఏంటంటే మీ సంపాదనలో కొంత భాగం భగవంతుడికి ఇచ్చేయాలి. సింపుల్, ఎంత అయిపోయింది. అది ఎంత తెలివితేటలుగా ఎన్ని రకాలకు పెట్టినా ఒకటే. మీరు మన గ్రంథాలే చదవాలి, నేను రాసిన గ్రంథాలే చదవాలి, మన మతపు గ్రంథాలు. అప్పుడు ఆ ప్రచారకుడు ఎవరున్నారో ఆయన రాసిన గ్రంథాలు చదవాలి, మన మత గ్రంథాలే చదవాలి, మన సంస్థ గ్రంథాలే చదవాలి. మళ్ళీ మన మతం లాంటి మన దేవుణ్ణి ఆరాధించే సంస్థలు అనేకం ఉండొచ్చు మన మతంలో, కాదు మన సంస్థ గ్రంథాలే చదవాలి. మళ్ళీ పక్క సంస్థ గ్రంథాలు, పక్క గురువు గ్రంథాలు, పక్క మాతాజీ గ్రంథాలు చదవకూడదు, కొనకూడదు. మళ్ళీ అవన్నీ అమ్మబడతాయి. ఎందుకని? డబ్బు కావాలి. మత ప్రచారాలకి డబ్బు కావాలి. ఎందుకని? వీళ్ళకి జీవనోపాధి లేదు. మనుషులందరూ ఏదో పని చేసుకుంటారు, వీళ్ళు ఏం చేయరు. మత ప్రచారము, దైవ ప్రచారము, వాటికి అనుసరిస్తూ ఎన్నో సంస్థలు నిర్మించుకుంటారు. సంస్థలు ఏంటంటే మన ఇల్లు లాంటివి. మనం ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు వందల వేల లక్షల ఇల్లు కడతారు, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ తాహతను బట్టి. ఇంద్రభవనాలు కట్టుకుంటారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. అలాగే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ దైవానికి సంబంధించిన ఆలయాలు వాళ్ళ మతాల్లో ఏ పేరులతో పిలిస్తే అవి నిర్మించుకుంటారు. ఇప్పుడు వాటి మెయింటెనెన్స్ ఒకటేగా. మన ఇంటికి ఎలా కట్టడానికి డబ్బులు ఎలా ఖర్చు అవుతాయో కట్టాలంటే అక్కడ అలాగే ఖర్చు అవుతాయి. తర్వాత మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, రంగులు వేసుకోవటాలు, వాటిని తొడవటాలు, శుభ్రం చేయటాలు, మళ్ళీ అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఆరాధనా పద్ధతులు, అర్చనా పద్ధతులు, ఇవన్నీ సాగాలిగా. వాటికి మనుషులు కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి నిరంతరము మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు.
మీ నుంచి ఏదో ఒకటి ఆశించేవాళ్ళు, ఆ డబ్బు ఆశించేవాళ్ళు, మీ సేవలు ఆశించేవాళ్ళు మిమ్మల్ని ఎప్పటికైనా ఆ సంస్థ దాటి వెళ్ళనిస్తారా? ఆ పంజరం దాటి వెళ్ళనిస్తారా? వెళ్తే అవి నడవుగా, వాళ్ళ సంస్థలు నడవుగా, వాళ్ళకి డబ్బులు రావుగా, వాళ్ళకి మనుషులు ఉండరుగా, తుడిచేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ఆ రంగులు వేసేవాళ్ళు, వాటికి డబ్బులు సంపాదించుకొచ్చేవాళ్ళు ఉండరుగా. మీరందరూ నమ్మితే మీ అందరినీ రోడ్ల మీదకి పంపి మళ్ళీ కొత్త వాళ్ళని ప్రచారాల పేరుతో కొత్త వాళ్ళని ఇందులోకి తీసుకొని అలా డబ్బు సమకూర్చుకోవచ్చు. మనుషులు ఎంత పెరుగుతుంటే డబ్బు అంత పెరుగుద్ది. మనుషులు ఎంత పెరుగుతుంటే అక్కడ సేవ చేసేవాళ్ళు అంతమంది పెరుగుతారు. మనుషులు ఎంత పెరుగుతుంటే ధనము పెరుగుద్ది, సేవకులు పెరుగుతారు, ప్లస్ సంస్థ అభివృద్ధి మనుషుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుడి పేరుతో, దేవత పేరుతో, మతం పేరుతో ఒక చోట ఇరుక్కుపోయారు సంస్థలు. అది మీరు గుర్తించినప్పుడు మీకు సత్యం అర్థం. మీరు ఎప్పటికీ ఇంకా మోక్షాన్ని పొందలేరు. మీ జీవిత లక్ష్యం సంస్థ అయి ఉంటుంది. అలా అనేక సంస్థల్లో వివాహాలు చేసుకోకుండా ఉండిపోతున్నటువంటి స్త్రీ పురుషులు కూడా ఉన్నారు. ఎందుకంటే అలా తయారు చేస్తున్నారు కొంతమందిని. ఇప్పుడు మరి సంస్థ నడవాలంటే దానికి అంకితం అయిపోవాలిగా. ఇప్పుడు వివాహాలు చేసుకొని భార్యాపిల్లలు ఉన్నోళ్ళు కాసేపు వచ్చి వెళ్తారు. పూర్తిగా అక్కడే ఉంటే తప్ప దాన్ని ప్రచారం చేయలేరు, దాన్ని శుభ్రం చేయలేరు, దాన్ని రక్షించలేరు, దాన్ని కాపాడలేరు, దానికోసం ప్రచారాలు చేసి మళ్ళీ డబ్బు సంపాదించలేరు. అందుకని వివాహాలు లేకుండా, ఎవరిని వివాహం చేసుకోకుండా ఈ సంస్థకు అంకితమైపోయేవాళ్ళు కావాలి. దానికి సంస్థకు అది పేరు, దేవుడి పేరు, దేవత పేరు ఉపయోగించుకోవాలి. మళ్ళీ నువ్వు దేవుడి పేరు, దేవత పేరు ఉపయోగించినా ఇదే దేవుడు దేవత పేరులతో అనేక మంది అనేక సంస్థలు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఈ సంస్థలు ఇంకో సంస్థలు అంకితం అవ్వకూడదు, ఈ సంస్థలు ఇక్కడే అంకితం అవ్వాలి. మళ్ళీ అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి, దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్న ఆ పంజరంలో ఇరికించాలి అంటే ఇవన్నీ చేయాలి. అందుకని మీరు నిజముగా మోక్షం కావాలి, నిజముగా మీరు మిమ్మల్ని తెలుసుకోవాలి, లేదా నిజంగా మీరు దేవుణ్ణి దేవతని తెలుసుకోవాలి. అది ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన నిజముగా మీరు దైవాన్ని తెలుసుకోవాలి లేదా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మీ నుంచి ఏమీ ఆశించని అటువంటి గురువుల్ని ఎన్నుకోవాలి. అటువంటి మార్గాల్లో వెళ్ళాలి. లేదు అటువంటి మార్గాలు మీకు దొరకలేదు, ఏం ప్రాబ్లం లేదు, బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, సోషల్ మీడియా వచ్చింది, చక్కగా చదువుకోండి అని అన్ని గ్రంథాలు ఉన్నాయి, మీకు లభించని గ్రంథమే లేదు. అలాగే ఎంతో మంది ప్రవచనకారులు చక్కగా చెప్పేశారు, ఎన్నో చెప్పేశారు, మీరు వెంటనే ఆలస్యం విని మీరు ఆచరించుకొని మీకు మీరే గురువై నడుపుకోండి. మీకు ఇంకో గురువు ఉన్నా కూడా, మీరు భౌతికంలో మీకు ఒక శరీరపరమైన గురువు ఉన్నా కూడా ఆచరణ మీరే చేయాలి. ఆత్మజ్ఞానాన్ని చెప్పేటువంటి ఉపన్యాసాలు చెప్పేటువంటి ఉపన్యాసకారులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞాన సాధన మీరే చేసుకోవాలి. అలాగే ద్వైతంలో అనేక రకాలైనటువంటి షోడశోపచార అర్చనా విధానాలు, ఏదైనా ఆరాధనా విధానాలు, పద్ధతులు ఎన్నో చెప్పుండొచ్చు. విశిష్టాద్వైతంలో ఎన్నో చెప్పుండొచ్చు ఆ దైవానికి సంబంధించినవి. అవన్నీ ఎవరు చేయాలి? మీరే చేయాలి. మీరు చేసుకోవాలి, ఆచరించుకోవాలి, పాటించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీలో గుణమార్పు మీరే చేసుకోవాలి, మీలో దైవం పట్ల నమ్మకాన్ని మీరే పెంచుకోవాలి, మీలో భక్తిని మీరే పెంచుకోవాలి, మీలో చెడుని మీరే పోగొట్టుకోవాలి. ఎక్కడైనా ఇదే జరిగేది. దానికి అనుకూలంగా చెబుతారంతే. ఇప్పుడు ఆ చెప్పేవాళ్ళు శరీరంతో ఉంటే ఏంటి, గ్రంథం చెబితే ఏంటి? ఒకప్పుడు శరీరముతో ఉన్నటువంటి గురువుని అనుసరించాలి, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు అని ఎందుకు చెప్పారు అంటే గురువు అంతటి వాడై ఉండాలి అని. అంతే తప్ప గురువే అవన్నీ అని కాదు. బ్రహ్మ విష్ణు స్వరూపుల తత్వం ఎంత గొప్పదో అంతటి మహనీయుణ్ణి గురువుగా తీసుకో. ఎల్లగానే చిల్లర అడిగేవాడిని, ఎల్లగానే సేవలు అడిగేవాడిని, ఎల్లగానే పూజలు కొట్టేవాడిని గురువులుగా తీసుకున్నావు అనుకో, నువ్వు దెబ్బతింటావు అని. ఇప్పుడు గురువే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర కదా. ఎప్పుడైనా బ్రహ్మ గాని, విష్ణువు గాని, శివుడు గాని ఇవ్వటం తప్ప తీసుకోవటం ఉంటుందా? ఏ దేవుడైనా ఏ దేవత అయినా దైవత్వంతో కదా గురువుని పోల్చారు. కాబట్టి ఇవ్వటం తప్ప తీసుకోవటం ఉంటుందా దేవుడి దగ్గర, దేవతల దగ్గర?
ఇవ్వటం తప్ప తీసుకోవటం లేనటువంటి దైవతత్వము కలిగిన వాడు నిజమైన గురువు అని చెప్పారు. అంతే తప్ప నువ్వు ఎవరిని పెడితే ఆయన్ని గురువు అనుకొని, ఎవరిని పెడితే ఆయన్ని గురువుని అనుకొని, మీలాంటి సామాన్యులు వేషధారులను గురువులు మాతాజీలు గురువులు అనుకొని వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తిరగేసి అనుకుంటున్నావు. చాలా ప్రమాదం. ఇప్పుడు దేశ పరిస్థితి అదే, ప్రపంచ పరిస్థితి అదే. దాన్ని రివర్స్ లో అర్థం చేసుకున్నారంటే వాళ్ళు అలా చెబుతున్నారు తెలివిగా. కాదు, గురువు ఎంతటి వాడు అయి ఉండాలి అంటే, నువ్వు ఎందుకు చెప్పారు అసలు ఈ తత్వం కూడా ముందు చెబుతాను. ఒకప్పుడు ఇటువంటి మీడియా లేదు, కరెంట్లు కనుక్కోలేదు, రికార్డింగ్ సిస్టమ్స్ లేవు, ఎవరన్నా చెబితే ప్రపంచం అంతా వినే అవకాశం లేదు. మనిషి వెనక నుంచి వస్తున్నటువంటి మానవ నాగరికతను గమనించండి, ఇంత అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందనటువంటి కాలంలో ఒక సత్యమును తెలుసుకున్నప్పుడు ఆ సత్యమును అందరికీ చెప్పాలన్నా, ధర్మమును అందరికీ చెప్పాలన్నా మనిషే మనిషికి చెప్పాలి. కనీసం పుస్తకాల ప్రింటింగ్ వ్యవస్థ లేదు, రాసే వ్యవస్థ లేదు, భాష లేదు, అక్షరాలు కనుగొనబడలేదు. అప్పుడు ఎవరు చెప్పాలి? లిపి లేదు రాయటానికి, ప్రింటింగ్ లేదు. మనిషి మనిషికి చెప్పాలి తాను తెలుసుకున్న విషయాన్ని. అప్పుడు చెప్పబడిన గ్రంథాలు, అందుకని మీరు ఇప్పుడు చదువుతున్న గ్రంథాలన్నీ ఎప్పటికీ అని వెనక్కి వెళ్ళి చూడండి, మీకు కాలం అర్థమైపోద్ది. ఎప్పటి కాలం ఇవి. మీరు ఏది వింటున్నా, ఓ మహాభారతం వింటున్నారు లేదా ఒక రామాయణం వింటున్నారు, ఎప్పటి కాలం. ఇప్పుడు మహాభారతము అనేది వేదవ్యాస మహర్షి రాశారు ద్వాపర యుగంలో, అంటే సుమారు 5120 సంవత్సరాలు 125 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అసలు 5000 సంవత్సరాల కిందట మన కరెంట్లు, ప్రింటింగ్లు, బుక్స్ ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు చూడండి. రామాయణం 35,000 సంవత్సరాల పైన చెప్పుకుంటూ ఉంటారు. నేనేమన్నా అంకెలు తప్పు చెబితే నేను క్షమించండి. 35,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నాగరికతలో అసలు మనకి ప్రింటింగ్లు వ్యవస్థలో రాయటాలు ఇవన్నీ ఉన్నాయా? అంటే ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చింది. కాబట్టి అవన్నీ మనకు అన్ని వేదాలు అన్నప్పుడు వేదాల నుంచి అన్ని వచ్చినాయి. వేదాల తర్వాత ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, ఇలా అనేక రకాలు వచ్చినాయి. అక్కడి నుంచి మతాలుగా చీలుతూ వెళ్తూ వేదాలను అనుసరిస్తూ వేదాలను అనుకరిస్తూనే అన్ని మత గ్రంథాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూసుకోండి, వాటి రచనా శైలి కూడా అలాగే ఉంటుంది. మీరు వెళ్ళి గమనిస్తే తెలుసు. అలా నేను కించపరచాలని కాదు, విషయం చెబుతున్నా. తర్వాత మతాలన్నీ ఎప్పుడు ఆవిర్భవించినాయో కాలం కూడా ఉంది, వాటి పీరియడ్ కూడా ఉంది, ఫలానా టైంలోనే. అయితే ఏదైనా వెనక్కి వెళ్తే 1000 సంవత్సరాలు వెనకాల ఇంత అభివృద్ధి ఎక్కడుంది, రికార్డింగ్ సిస్టమ్స్ ఎక్కడుంది, ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినాయి. ఈ డెవలప్మెంట్లంతా ఈ మధ్య కాలంలో వచ్చింది. కాబట్టి అప్పుడు రచించిన గ్రంథాల్లో ఏం రచిస్తారు? మనిషే చెప్పాలి కనుక గొప్పవాడైనటువంటి ఒక గురువుని ఆశ్రయించి తెలుసుకోమన్నారు. ఆ గురువు ఎలా ఉండాలో లక్షణాలు చెప్పారు. అంతే తప్ప నువ్వు ఎవరు పడితే అలా కనపడితే ఆయన గురువు అనుకుని ఆ గురువుని బ్రాహ్మణ్యం చేసేసి, ఆ గురువుని విష్ణువుని చేసేసి, ఆ గురువుని శివుని చేసేసి, నువ్వు మహిమలు చేయి, మాయలు చేయి, అద్భుతాలు చేయంటే వాళ్ళు చేసేస్తున్నావు అని కూడా చెబుతున్నారు. అందుకని ప్రపంచం ఆధ్యాత్మికతలో వెనకబడిపోయింది. ఎందుకంటే అడ్డదారుల్లోకి వెళ్ళిపోయారు, వంకరదారుల్లోకి వెళ్ళిపోయారు. అందుకని ఎప్పుడైతే ప్రపంచంలో ఆధ్యాత్మికత తగ్గిందో, ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనిషి హృదయంలో, మనిషి స్వీయములో ఉండేటువంటి భావజాలం, అది ఎప్పుడైతే తగ్గిందో మనిషిలో, అంటే ఆ మంచితనం తగ్గిందో చెడు పెరుగుతుంది. ఆధ్యాత్మికత తగ్గితే అంటే అంతర్మథనం, అంతర్పరిశీలన ఆధ్యాత్మికత అంటే. చెడు పెరిగేటప్పటికి మొత్తం ప్రపంచం అంతా చెడు అయిపోయింది. మత తగాదాలు, మార్గ తగాదాలు, దైవ తగాదాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత చెడు, చిన్న అబద్ధంతో, చిన్న అసత్యంతో మొదలైపోతానే ఉంది. ఆధ్యాత్మికతను తిరిగి బ్రతికించుకోవాల్సిన అవసరం మనుషులకు ఉంది. అది ఎవరిలో వాళ్ళు బ్రతికించుకోవాలి. మనం ప్రపంచం అంతా బ్రతికించడం ఎలా కుదురుతుంది? అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. నాలో నేను ఆధ్యాత్మికతను బ్రతికించుకుంటాను అంటే ముందు నేను మంచిగా బ్రతకడమే ఆధ్యాత్మికతను బ్రతికించుకోవడం. మీలో మీరు మీ ఆధ్యాత్మికతను బ్రతికించుకోండి. అలా ఎవరిలో వాళ్ళ ఆధ్యాత్మికతను బ్రతికించుకుంటే ప్రపంచం అంతా మళ్ళీ సుభిక్షంగా ఉంటుంది, గొడవలు పోతాయి. అది వ్యక్తుల్లోంచి సాగాలి, వ్యక్తిగా వెళ్ళాలి. ఒక సమూహంగా ఇప్పటికీ కుదరలేదు. ప్రతి వ్యక్తి తనలో ఆధ్యాత్మికతను పెంచుకోవడానికే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, దేవుళ్ళు, దేవతలు. అంటే వ్యక్తిలో ఆధ్యాత్మికత పెరగాలి. ఎవరికి వాళ్ళు ఆధ్యాత్మికత పెరగడం అంటే ఏంటి అంటే, ఒక మతం సమూహానికి బోధిస్తుంది, ఒక గురువు సమూహానికి బోధిస్తాడు, ఒక దేవుడు దేవత సమూహానికి బోధలిస్తారు.
ఏదైనా సమూహపు బోధలు బయట నుంచి అందుతూ ఉంటాయి. ఒక గ్రంథం సమూహానికి చెబుతుంది, కానీ ఆ సమూహంలో ఉండేది ఎవరు? వ్యక్తులు. ఆ చెప్పబడినటువంటి విషయాన్ని స్వీకరించి వ్యక్తులలో ప్రతి వ్యక్తి తన అంతర్గతంలోకి ప్రవేశించి తనలో చెడును చూసుకొని ఆ చెడును పోగొట్టుకొని మంచిలోకి మరలి నేను మంచిగా బ్రతకాలని మంచిని పెంచుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఇంకేమీ లేదు, మనుషులందరూ మంచిగా బ్రతకాలి. అలా మంచిగా బ్రతుకుతూ మనిషి మరణిస్తాడు. శరీరపరంగా ప్రతి మనిషి మరణిస్తాడు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. కాబట్టి మరణించే లోపుగా ద్వైతమైతే ద్వైతంలో నీ భగవంతుడిని శ్రీకృష్ణుని అంటావో శ్రీకృష్ణుని అంటావో శ్రీరాముని అంటావో నీ ఇష్టం. ఆ భగవత్ తత్వంలో లీనమైపోవటం. అందుకని లీనమవటానికి, నిన్ను మంచిగా మలుచుకోవడానికి, చెడులోకి వెళ్లకుండా జీవించడానికి శరణాగతి ఉపయోగపడుతుంది. శరణాగతి అంటే ఏంటి? సర్వస్వము నేను అల్పుడను, ఇంత విశాల విశ్వమును నడుపుతున్న నువ్వు, ఇంత విశాల ప్రకృతిని సృష్టిని సృజించిన నువ్వు, ఓ పరమాత్మ, ఓ దైవమా, ఓ అమ్మ, ఓ మాత, ఎవరైతే వాళ్ళు, ఎవరిని పూజించేవాళ్ళు వాళ్ళు. ఈ సృష్టికి అంతటికి కర్తవు నీవే తల్లి, జగన్మాతవు. ఈ సృష్టికి అంతటికి కర్తవు నీవే తండ్రి, జగత్పితవు. కాబట్టి నేను కూడా నీ సృష్టిలో భాగమే కనుక నన్ను అనుగ్రహించి ఆ సత్యం వైపు, నీ వైపు నడిపించు, ధర్మంలో నడిపించు, మంచిలో నడిపించు. నా స్వబుద్ధితో, నా స్వశరీరంతో నేను తప్పుదారులు పట్టకుండా ఉండేలా శరణాగతి చెందుతున్నాను. ఇక నీవు తప్ప ఇతఃపరంబురుగా అనేటువంటిది శరణాగతి. ఈ శరణాగతికి మనకి గజేంద్ర మోక్షం అనేటువంటి కథ అద్భుతంగా పనిచేస్తుంది. అది మనకు మహాత్ములు అందించారు. గజేంద్ర మోక్షం అంటే గజేంద్రుడు అంటే ఏనుగు, గజేంద్ర మోక్షము. ఇక్కడ గజేంద్రుడు అనేటువంటి ఏనుగు, గజం అంటే ఏనుగని, గజములలో ఇంద్రుడు. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు, గజములలో రాజు గజేంద్రుడు. గజములలో రాజు మంచి మదపటేనుగు, మగేనుగు అనేక రాణి ఏనుగులు వేసుకొని విహరిస్తూ ఒక కొలనులోకి వచ్చింది. ఆ కొలంలో భయపచ్చంగా ఆడుకుంటున్నాయి. ఆ కొలంలో దిగిన పెద్ద కొలనది దిగి ఆడుకుంటున్నాయి. ఆ తొండంతో నీళ్ళు ఎత్తి ఒకదాని మీద ఒకటి చిలకరించుకుంటున్నాయి, ఆడుకుంటున్నాయి. ఆడేనుగు, మగేనుగులు, అందులో గజేంద్రుడు రాజు, చుట్టూ ఆడేనుగులు. ఇలా ఆడుకుంటున్న సందర్భంలో అన్ని ఏనుగులు ఉన్నాయి అక్కడ. ఒక ముసలి, నీళ్ళల్లో ఉన్నటువంటి ముసలి ఈ గజేంద్రుడి కాలు పట్టుకుంది, నోటితో గట్టిగా కరిచి పట్టుకుంది. ఎందుకంటే ముసలి నీళ్ళల్లో ఉండే జంతువు, దానికి ముసలికి నీళ్ళల్లో బలం ఎక్కువ. ఏనుగు అనుకుంది, రాజు ఏనుగు, మదపుట ఏనుగు, విపరీతమైనటువంటి భారీకాయము, బలము. ఇదంతా ఆఫ్టర్ ఆల్ అని ఆ ముసలిని ఇలా ఎదిలించి కొడదామని కాళ్ళని అలా ఎదిలించింది. ముసలి పట్టు వదలలేదు, ముసలి గట్టిగా పట్టుకుంది. దానికి నొప్పిగా ఉంది, ముసలి కరిసేస్తుంది గట్టిగా పట్టుకొని. ఏనుగు ఎంత ప్రయత్నించినా దాన్ని వదిలించుకోలేకపోతుంది, విడిపించుకోలేకపోతుంది. ఇక దానికి అర్థమైంది, ఇది గట్టి పట్టు పట్టిందిరా, ఉడుం పట్టు పట్టింది, నేను దీని నుంచి తప్పించుకోవడం కష్టం అని బలమంతా ప్రయోగిస్తుంది ఏనుగు. ఈ ముసలికి ఏనుగుకి పెనుగులాట జరుగుతుంది. అక్కడ ముసలి వదలటం లేదు. మిగిలిన ఏనుగులు చూసిన అన్ని పారిపోయినాయి. ఇప్పుడు ఏ ఏనుగులైతే తనతో ఉండి తనతో విహారయాత్రకు వచ్చి తనతో గడిపి తనతోనే ఉన్నాయి, అవన్నీ తను రక్షించలా, అందులోంచి పారిపోయినాయి. ముసలు పట్టుకుంది ఈ గజేంద్రుడిని, రాజునే పట్టుకుంటే మనమెంతనే ఈ గట్టుకు పారిపోయి చూస్తున్నాయి, రక్షించడానికి ఏ రాలా. ఈ ఏనుగు విశ్వ ప్రయత్నం చేస్తుంది, తన బలంతో దాన్ని వదిలించుకోలేకపోతుంది. ఇంకా రక్తం కారిపోతుంది, వరదలై కారిపోయి ఆ నీరంతా ఎరుపెక్కిపోయింది. కొలంలో నీరంతా అది ఉన్న ప్రాంతంలో ఎరుపెక్కిపోయింది. రెండు భీకరంగా అటు ఇటు విసురుకుంటూ ఆ కొలనంతా చెదిరిపోతుంది, నీళ్లు ఎగిసి పడిపోతున్నాయి. ఒక పక్క ఎరుపు, ఒక పక్క బురద, ఇలా రెండు పోరాడుతున్నాయి. విడిపించుకుందామని ఏనుగు, విడిపించకుండా దాన్ని పట్టుకొని దాన్ని తినేయాలనేటువంటి భావనతో ముసలి. కానీ ముసలి పట్టు వదలలేదు. ఏనుగు ప్రయత్నించి పోరాడి అలిసిపోయింది, సొలిసిపోయింది. ఇక దాని శక్తిహీనత అయిపోయింది. ఇది నన్ను వదలదు, నేను వదిలించుకోలేను. నా ప్రయత్నంతో ఎంత ప్రయత్నించానో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ముందే పారిపోయారు.
ఇప్పుడు నా స్వప్రయత్నం కూడా పనిచేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ ఏనుగుకి తన స్వశక్తి పోయింది, తన చుట్టూ ఉన్న పరివారం పారిపోయింది, ఇక్కడ మొసలు పట్టుకొని వదలటం లేదు, ఇంకా శక్తిహీనత వచ్చేసింది, ఇంకా మొసలి చేతిలో చావుకి దగ్గరికి వెళ్ళిపోయానని అర్థమైపోయింది చివరి క్షణాలు. అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు, ఆ విష్ణుమూర్తి గుర్తొచ్చాడు. విష్ణుమూర్తిని ప్రార్థించింది, విష్ణుమూర్తిని వేడుకుంది. నీవు తప్ప ఇతఃపరం వెరుగా, తండ్రి నన్ను కాపాడు, నన్ను రక్షించు అని వేడుకుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆయన హుటాహుటిన లెగిసి వచ్చాడండి. ఆయన ఎలా లెగిసి వచ్చారు వర్ణన కూడా ఉందంటే, భగవంతుడు భక్తుడిని రక్షిస్తానికి ఎలా వస్తాడు అనేటువంటిది వర్ణన కూడా ఉంది. ఆయన ఆయుధాలు ఏం తీసుకోవాలి, ఆయన గదాయుధములను చేదోయి సంధింపడు అని పద్యం రాశారు పోతన గారు. అద్భుతమైనటువంటి ఘట్టం అక్కడ పోతన గారి పద్యాలు కూడా ఉంటాయి. ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన బయలుదేరి వచ్చాడు, హుటాహుటిని వచ్చాడు. వచ్చేసి ఆ కొలం దగ్గరికి వచ్చేసి తన చేతిలో సుదర్శన చక్రం వచ్చేసింది ఆయనకి. వెంటనే మొసలి శిరస్సు ఖండించేశాడు సుదర్శన చక్రంతో. మొసలి రక్షింపబడింది. మొసలి రక్షింపబడింది కాదు, గజేంద్రుడు రక్షింపబడ్డాడు. విష్ణువు బయలుదేరి వచ్చాడు. వచ్చేసి సుదర్శన చక్రం వచ్చింది ఆయన చేతిలోకి, ఆయన సంకల్ప మాత్రం చేత. విష్ణు చక్రం, ఆ సుదర్శన చక్రాన్ని వదిలేశాడు ముసలి మీద. అది వెళ్ళి ముసలిని శిరస్సు ఖండించేసింది. అంతే, ముసలి చనిపోయింది, ఏనుగు రక్షింపబడింది. అది గజేంద్ర మోక్షము. విష్ణు దర్శనం అయిపోయింది దానికి. అయితే ఎప్పుడు శరణాగతి చెందింది? ఇక్కడ శరణాగతి మనకు అర్థం అవడం కోసం ఈ శరణాగతి అనేటువంటిది ఇక్కడ వర్తిస్తుంది. ఏంటి శరణాగతి? ముందు తన పరివారం అంతా ఉంది, పరివారంతో ఆహ్లాదంగా గడుపుతుంది, తనలో బలం ఉంది. గజేంద్రుడు గజములన్నింటికి రాజు, అంత అద్భుతమైన పదవి ఉంది, హోదా ఉంది, బలం ఉంది, చుట్టూ రాణులు, అద్భుతమైనటువంటి జీవితం. అలా కొలంలోకి వచ్చింది, విహరిస్తుంది. అక్కడ ముసలు పట్టుకుంది. నా బలం ముందు ఈ ముసలి ఎంత ఆఫ్టర్ ఆల్ అని ముందు విసిరేసింది. మనం కూడా అంతే, సాగిపోతున్నప్పుడు ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతుంటాం. అంటే అందరూ అలా సుఖంగా బతకాలి, అక్కడ ఏం చెడు చేయలేదు. కానీ సుఖాలలో కూడా భగవంతుడిని మర్చిపోకూడదు, శరణాగతితోనే ఉండాలి. కానీ ఉండము అనేది గజేంద్ర మోక్షం చెబుతుంది. ఉండాలి ముందు నుంచి. ఇటువంటి కథలు మన కోసమే చెప్పబడింది. అక్కడ గజేంద్రుడు ఎవరో కాదు, మన అహంకారం. మొసలు ఎవరో కాదు. నీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీటిని సంసారంతో పోలుస్తారు, సంసార సాగరము అంటారు. అదే నీటి కొలను. అందులో ముసలు ఎవరో కాదు, మన కోరికలు, మనం నిరంతరం భావించుకునే భావనలు, మన అహంకారం, మనలో చెడు, మన అత్యాశలు, మన దురాశలు, మన దుర్మార్గాలు, ఇవన్నీ మన కోరికలు. ముసలి ఎప్పుడు మన పట్టుకునే ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి వేడాలి. ఆ సంపూర్ణ శరణాగతి వేడిన వాడిని ఎప్పుడూ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఆ దురాశలకి వెళ్ళబాక, శరణాగతి వేడతాం ఏంటంటే దురాశలకి వెళ్ళబాక, దుర్మార్గాలకి వెళ్ళబాక, మంచిగా బతుకు. మంచిగా బతకడమే శరణాగతి. ఎందుకని? సృష్టి మొత్తం నేను ఏ భగవంతుడిని, ఏ మతంలో, ఏ దేవతని, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో సృష్టి మొత్తం ఆ దేవుడిదే. నువ్వు ఎవరినైనా భావించుకో, మిగిలిన దేవుడు కూడా నీకెందుకు? నీ దేవుడి వరకు నువ్వు నమ్ము, నీ మతం వరకు నువ్వు నమ్ము, సృష్టి మొత్తం ఆ దేవుడిదే అని నమ్ము. కాబట్టి సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆ దేవుడికి సంబంధించినవి, సృష్టి అంతా ఆ దేవుడు దేవతకి సంబంధించింది. కనుక దేనిని ఇబ్బంది పెట్టకూడదు అనేది కామన్ సెన్స్ కదా. మనిషిగా నీకు ఆ జ్ఞానం ఉంది కదా. శరణాగతి అంటే అది మంచిగా జీవించు, దేన్ని ఇబ్బంది పెట్టకు, దేన్ని బాధ పెట్టకు, అత్యాశలు, ఆశలు, దురాశలు, కోరికలు పెంచుకొని ఆ కోరికలనే మొసళ్ళ వలలో, ఆ మొసళ్ళ నోటిలో నువ్వు పడిపోపాక దానివల్ల తప్పులు చేస్తావు, పొరపాట్లు చేస్తావు, కర్మ సిద్ధాంతం వచ్చి నిన్ను ఏడిపించేస్తుంది. నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు కర్మలు నిన్ను బాధిస్తున్నప్పుడు తట్టుకోలేవు. అందుకని శరణాగతి అంటే ఏంటి? భగవద్ధ్యాసలో ఈ సృష్టి అంతా భగవంతుడిదే, ఈ సృష్టి అంతా దేవతదే, ఈ సృష్టి అంతా దేవుడిదే. నువ్వే మత ఆరాధకుడు అయితే ఆ మత దేవుడిదే, ఆ మత దేవతదే అనుకొని అందరితో మంచిగా ఉండు. వాళ్ళు నీ మతస్థులు కాదా నీకు అనవసరం.
నీ దేవుణ్ణి పూజిస్తారా లేదా నీకు అనవసరం, నీ దేవతని అనుసరిస్తారా లేదా నీకు అనవసరం. నువ్వు ఏ దేవతని, ఏ దేవుణ్ణి, ఏ మతంలో అనుసరిస్తున్నావో ఆ దేవుడికి, ఆ దేవతకి సృష్టి మొత్తం చెందుతుంది అని నువ్వు నమ్మాలి కదా. ఆ సంపూర్ణ నమ్మకమే శరణాగతి. మిగిలిన వాళ్ళు వేరే మతాల్లో ఉన్నా సరే అది వాళ్ళ భావన, కానీ నీ భావనలో నువ్వు నీ దేవుణ్ణి నమ్ము, నీ మతాన్ని నమ్ము, నీ విధానాన్ని నమ్ము. ఇదే ఆత్మ సిద్ధాంతానికి వచ్చేటప్పటికి సర్వం ఆత్మమయం జగత్ అంటది. అసలు అక్కడ మతాలుండో, మార్గాలుండో, దేవుళ్ళు ఉండరు, ఘర్షణలు ఉండవు. అలా తీసుకెళ్ళిపోద్ది. అది సర్వ సమానత్వాన్ని చూపిస్తుంది. నువ్వు మామూలు భావంలో పోయి దేవుడితో పెట్టుకో, దేవతతో పెట్టుకో, నీ మత దేవుడితోనే పెట్టుకో, కానీ మొత్తం సృష్టి అంతా నా మత దేవుడిదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మత దేవుడి తాలూకానే. వాళ్ళు ఎలా ఉన్నా నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని అనుసరిస్తాను. ఎందుకంటే వీళ్ళని నేను ప్రేమించటం వలన, వీళ్ళతో మంచిగా ఉండటం వలన, వీళ్ళతో స్నేహంగా ఉండటం వలన, వీళ్ళకి మేలు చేయటం వలన నా భగవంతుడు సంతోషిస్తాడు, నా దేవత సంతోషిస్తుంది అనేటువంటి భావన కదా నీ దగ్గర ఉండాలి. అది శరణాగతి. అంటే నా దేవుడికి ఎలా ఇష్టమో అలా జీవిస్తాను, నా దేవతకి ఎలా ఇష్టమో అలా జీవిస్తాను. అది శరణాగతి. అందుకని సమస్యలు రాకుండా ఎప్పుడు ఉంటాయి అసలు అంటే ముందు నుంచి శరణాగతిలో ఉండి జ్ఞానాన్ని పెంచుకో. మొత్తం సృష్టి దేవుడిదే. నువ్వు ఏ దేవుడైనా, ఏ దేవతైనా, ఏ మతమైనా. కాబట్టి అందరూ ఆ దేవుడి తాలూకానే లవనన్నా కాదన్నా ఆ గొడవ నాకెందుకు, వాళ్ళేమనుకుంటే నేనైతే ప్రేమిస్తా, నేను మంచిగా ఉంటా, నేను స్నేహంగా ఉంటా, నేను వాళ్ళకి మేలు చేసేలా ఉంటా. ఒకవేళ వాళ్ళు నన్ను నష్టపరిచే పని చేస్తే అది నా దైవ నిర్ణయం అనుకుంటా. ఎందుకంటే నా దేవుణ్ణి, నా దేవతని దాటొచ్చి నన్ను ఎవరు నష్టపరచగలరు? అది నా దేవుడు అంగీకారం అయితే తప్ప, నా దేవత అంగీకారం అయితే తప్ప. తద్వారా నాకేదో నా దేవుడు గుణపాఠం చెప్పాలనుకున్నాడు, నా అహంకారం పోగొట్టాలనుకున్నాడు. అదే గజేంద్ర మోక్షము. నా ఇష్టారాజ్యంగా నేను దేవుణ్ణి మర్చిపోయి, శరణాగతి మర్చిపోయి, దైవత్వాన్ని మర్చిపోయి, నేను నా ఇష్టారాజ్యంగా నాకు సాగిపోతుండగా హాయిగా ఉందిగా అని విహరించేస్తున్న భౌతిక ప్రపంచంలో అది మదపుట ఏనుగు అంటారు. ఏనుగంత బలం, ఏనుగంత శరీరం అంటే ఏంటి? మన అహంకారం అంత పేటరేగిపోయి ఉంది. సాగిపోతున్నప్పుడు అలాగే ఉంటుంది మనకి. అలా నాకు సాగిపోతుంది, నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా ఇష్టారాజ్యంగా సుఖభోగాలు అనుభవిస్తా. అలా అనుభవిస్తూ ఈ గజేంద్రుడు తన పట్టపురాణులందరినీ వేసుకొని, ఆ ఆడ ఏనుగులన్నీ వేసుకొని కొలంలోకి వచ్చాడు. కొలంటే ఏంటి? సంసార సాగరము. ఆ కొలనులో ముసలి పెట్టుకుంది. ఏంటో ముసలి? అహంకార ముసలి, అత్యాశల ముసలి, దురాశల ముసలి, చెడు అనేటువంటి తలంపుల ముసలి. ఎందుకని ఇష్టారాజ్యంగా సాగిపోతున్నప్పుడు అవే థాట్స్ వస్తాయి. నా ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనిపిస్తుంది. అలా కుదరదు. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఎప్పుడు వినయంగానే బతకాలి, శరణాగతితోనే బతకాలి. ఎందుకంటే ఈ సృష్టికి రక్షకుడు దేవుడు, రక్షకురాలు దేవత. ఈ సృష్టికి రక్షక శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి, అదే దైవశక్తి. కాబట్టి నువ్వు ఎప్పుడు వినయంగానే బతకాలి. నీకు సాగుతున్నప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు. ఇబ్బంది వస్తే భగవంతుని పిలువు, సాగుతున్నప్పుడు కృతజ్ఞత చెప్పు. అన్ని బాగున్నాయి, భగవంతుడు కృతజ్ఞత చెప్పు. భగవంతుడా బాగున్నాను, దేవత బాగున్నాను, దేవుడా బాగున్నాను, దైవశక్తి బాగున్నాను, ఆత్మశక్తి బాగున్నానని కృతజ్ఞత చెప్పు. బాగోలేదు, ఇబ్బందులు వచ్చినాయి, వేడుకో, వీటి నుంచి కాపాడు, రక్షించని వేడుకో. ధర్మంగా ఉండు, వినయంగా ఉండు, రక్షిస్తాడు. అప్పుడే వచ్చేస్తాడు హుటాహుటిన. ఎప్పుడు నువ్వు శరణాగతి చెంది మంచిగా ఉన్నప్పుడు చెడ్డవాళ్ళు నీ మీదకి వస్తే రక్షించవలసిన బాధ్యత భగవత్ శక్తిది. అందుకని వచ్చేసాడు. సుదర్శన చక్రము. సుదర్శనం అంటే ఏంటి? సు అంటే విశేషణము, మంచి. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అసు అనే శబ్దం ఎప్పుడు మంచిని సూచిస్తుంది, విశేషణం అది. సుదర్శనము అంటే, దర్శనము అంటే ఏంటి? కనపడటం. సుదర్శనము అంటే మంచి దర్శనం, చక్కటి మనకు అర్థమయ్యేలా, ఆనందానుభూతులకు లోనయ్యేలా భగవద్ దర్శనం కలిగింది. నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఇబ్బంది ఎవరిని పెట్టను, ఎవరిని బాధ పెట్టను, ఎవరిని కష్టపెట్టను, నేను భగవత్ శరణాగతి వేడి సాగుతున్నాను. సుదర్శనము. ఈ సుదర్శనం అంటే ఏంటి? ఈ భగవద్ దర్శనము, ఈ భగవత్ కృప, ఈ భగవత్ ప్రేమ, ఈ భక్తి, ఈ శరణాగతి, ఇవన్నీ నన్ను అత్యాశలని ముసళ్ళ వైపు వెళ్ళనివ్వకుండా, చెడుని ముసళ్ళ వైపు వెళ్ళనివ్వకుండా ఎప్పటికప్పుడు వాటిని చంపేస్తున్నాయి. అదే సుదర్శనము, ముసలిని నరికేయడం. సుదర్శన చక్రము ముసలిని ఖండించటం, ఏనుగుని గజేంద్రుణ్ణి రక్షించటం. ఈ సుదర్శనం అవ్వాలి మనకి. అంటే మంచి దర్శనం అవ్వాలి. భగవంతుడిని ఎప్పుడు మంచి భావంలో, మంచిగా మనసులో చక్కగా దర్శిస్తూ ఉండాలి. నిత్య తపస్సు, నిత్య ధ్యానం, నిత్య జపం, నిత్య తపం,
నిత్య స్మరణ. అలా భగవంతుడికి శరణాగతితో జీవితాన్ని జీవించు. అలా నీ భార్య పిల్లల కుటుంబం వదిలేమని ఎవ్వరూ చెప్పలే. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి. ఇంతే కాదయ్యా, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ భావనతో జీవిస్తాను, అది శరణాగతి. అన్ని లోకాలు నాలాగానే, అన్ని లోకాలు బాగుండాలి, ఆ లోకాల్లో ఉన్న అన్ని బాగుండాలి. అందరు మనుషులు నాలాగానే సర్వే జనా సుఖినో భవంతు. ఎందుకంటే అన్ని లోకాలకి, అందరి జీవులకి, అందరు మనుషులకి కర్త ఆ దేవుడే, ఆ దేవతే, ఆ విశ్వశక్తే, ఆ దైవశక్తే. శరణాగతి అనేది అద్భుతమైన జ్ఞానం. శరణాగతి ఒక పరిమితంలో శరణాగతి అయిపోతుంది కాదు, అద్భుత జ్ఞానం ఉంది, విశ్వవ్యాప్త జ్ఞానం శరణాగతిలో ఉంది. ఎందుకని ఈ దేవుడిదే మొత్తం సృష్టి అంతా అని. అంతే తప్ప ఈ పరిమిత దేవుడికి నేను శరణాగతి అయ్యాను, నేను ఇంకో దేవుణ్ణి పూజించను, ఇంకో దేవుణ్ణి పూజించేవాడిని తిడతాను, కొడతాను, అరుస్తాను, కరుస్తాను, అది శరణాగతి కాదు. శరణాగతి చెందిన వాడు ఎవడైనా అనంతత్వపు ఎరుకను తను భావించుకుంటాడు. ఈ సృష్టి మొత్తం, ఈ అనంతపు సృష్టి మొత్తం నేను శరణాగతి చెందిన దేవుడిదే, నేను శరణాగతి చెందిన దేవతదే. దీని మీద హక్కులన్నీ ఆ దేవుడియే, ఆ దేవతయే, ఆ శక్తియే, ఆ దైవశక్తియే. కనుక నేను దేనినైనా గౌరవిస్తాను. దాన్ని నేను ఏది గౌరవించినా అది నా దేవుణ్ణి గౌరవించినట్టే, నా దేవతను గౌరవించినట్టే. ఇదే జ్ఞాన మార్గం, ఇదే భక్తి మార్గం కలిసిపోయినాయి అక్కడ. కాదండి నేను ఫలానా దేవుడికి శరణాగతి చెందాను, పక్క దేవుడిని తిడతాను, నేను ఫలానా మతపు దేవుడికి శరణాగతి చెందాను, పక్క మతాలను తిడతాను, ఇలా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గురువులు నేర్పుతున్నారు. ఒరిజినల్ శరణాగతి అది కాదు. ఇప్పుడు ఈ మత పెద్దలు లేటెస్ట్ గా వచ్చినటువంటి డూప్లికేట్ గురువులు, నిజ గురువులు అలా చెప్పరు. ఇప్పుడు నిజమైన గురువులు విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని నేర్పుతారు. జ్ఞానము భక్తి వేరు వేరు కాదు. శరణాగతే జ్ఞానము, శరణాగతే భక్తి, శరణాగతే కర్మ. ఇప్పుడు శరణాగతిలో 3 కలిసి ఉన్నాయి. కర్మయోగము ఏంటి? ఈ మొత్తం సృష్టి భగవంతుడిదే అని సృష్టిని ఇబ్బంది పెట్టకుండా నేను కర్మలు చేసుకుంటూ జీవిస్తాను, అన్ని సత్కర్మలే చేస్తాను. నా భగవంతుడు, నా దేవుడు, నా దేవత, ఆ దైవశక్తి నన్ను మెచ్చుకునేలా జీవిస్తాను. అటువంటి కర్మలే చేస్తాను, దుష్కర్మలు చేయను. కర్మయోగం అయిపోయిందిగా, కర్మయోగం అయిపోయిందిగా. శరణాగతిలో కర్మయోగం ఉంది. నేను ఆ దేవుడిని మొత్తం, ఆ దేవుడిదిగా ఈ సృష్టి అంతా భావించుకుని ఆ దేవుడి పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండి ఆ భక్తి ప్రపత్తులను సృష్టి పట్ల చూపిస్తాను. నా దేవుడికి ఆనందం కలిగేలా, నేనే సత్కార్యం చేసినా నా దేవుడికి ఆనందం కలిగింది, నేనే మంచి పని చేసినా నా దేవుడికి ఆనందం కలిగింది. నా దేవుడికి ఇబ్బంది కలిగించేటువంటి, నా దేవతకి ఇబ్బంది కలిగించేటువంటి, ఆ దైవశక్తికి ఇబ్బంది కలిగించేటువంటి చెడ్డ కార్యము, చెడ్డ తలంపు అసలు నేను చేయను. నిరంతరము ఆ దైవధ్యాసలో, ఆ భక్తిలో తన్మయత్వంతో ఓలలాడుతూ ఉంటాను. అలా కర్మలు చేస్తాను. అక్కడ కర్మయోగం అయిపోయింది, భక్తి యోగం అయిపోయింది. నా దేవుడికి సంబంధించిందే మొత్తం సృష్టి అంతా, అనంత సృష్టి, అనంత విశ్వము మొత్తం నా దేవుడిదే, నా దేవతదే. కాబట్టి ఇక్కడ ఉన్న జీవులన్నింటి పట్ల ఏకత్వ భావం కలిగి ఉంటాను, భేదభావం పెట్టుకోను. మొత్తం ఇదంతా నా దేవత సృష్టి, నా దేవుడి సృష్టి, ఆ దైవశక్తి యొక్క సృష్టి. దీని మీద హక్కులన్నీ నా దేవతే, నా దేవుడి, ఆ దైవ సృష్టియే. కనుక ఏకత్వ భావనతో ఉంటాను, నాకు భిన్నత్వ భావన లేదు అసలు సృష్టి పట్ల. నేను ఎలాగా అందరూ అంతే. అయిపోయిందిగా, అద్వైతం అయిపోయిందిగా, జ్ఞాన మార్గం అయిపోయిందిగా. జ్ఞానము, భక్తి, కర్మ 3 శరణాగతిలో కలిసి ఉంటుంది నిజమైన శరణాగతి అయితే. కానీ నేను ఈ దేవుడికి శరణాగతి చెందాను, ఈ దేవుడి కోసం చచ్చిపోతాను, ఈ దేవుడి కోసం జీవిస్తాను, పక్క దేవుళ్ళ కోసం నేను అసలు ఏమీ చేయను, అవసరమైతే పక్క దేవుళ్ళను చంపుతాను, నేను వాళ్ళతో యుద్ధాలు చేస్తాను, పక్క మతం వాళ్ళతో చంపుతాను, వాళ్ళతో యుద్ధాలు చేస్తాను, వాళ్ళ దేవుడిని తిడతాను, ఈ దేవుణ్ణి, నా దేవుడికి అంకితమైన దేవుణ్ణి పొగుడుతాను అనేది మూర్ఖ జ్ఞానులు, మూర్ఖ ప్రచారకులు, మూర్ఖ పండితులు, మోసగాళ్ళు గురువులుగా, మాతాజీలుగా వచ్చి ఇందులో దూరిపోయి సత్యతను నాశనం చేస్తున్నారు. అందుకని ప్రపంచం పక్కకి వెళ్ళిపోయింది, అడ్డదారిలోకి వెళ్ళిపోయింది, చెడుదారుల్లోకి వెళ్ళిపోతుంది, ఘర్షణల్లోకి వెళ్ళిపోతుంది. మత్తగాదాలు వస్తున్నాయి, దైవతగాదాలు వస్తున్నాయి, దేవుళ్ళని కించిపరుచుకుంటున్నారు. ఎంత మూర్ఖులు ఉన్నారు చూడండి. ఇది తయారు చేసింది ఎవరు? మళ్ళీ మత పెద్దలే. ముసుగులు వేసుకున్న మత పెద్దలు అందరూ కాదు.
నిజ ముసుగులో, నిజ మహాత్ముల ముసుగులో నిజమైన శరణాగతి, నిజమైన జ్ఞాన మార్గం, నిజమైన భక్తి మార్గం, నిజమైన కర్మ మార్గం అన్నింటిలో నడిపిస్తూ అన్నింటిలో ఉన్న ఏకత్వాన్ని చూపిస్తూ దేన్ని విభేదించకుండా జీవిద్దామని నిజాన్ని చెబుతున్నటువంటి నిజమైన మహాత్ముల ముసుగులో దొంగోళ్ళు వచ్చి చేరిపోయి శరణాగతికి పరిమిత అర్థం చెప్పారు. ఏంటి పరిమిత అర్థం? మనం ఈ గురువుకే అంకితం అయిపోయి ఉండాలి, ఈ మతానికే అంకితం అయిపోయి ఉండాలి, ఈ దేవుడికే అంకితం అయిపోయి ఉండాలని ఒక పరిమిత శరణాగతిని పరిమితం చేశారు. శరణాగతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తొక్కేశారు, జ్ఞాన మార్గాన్ని తొక్కేశారు. శరణాగతిలో ఉన్నటువంటి అద్వైతాన్ని, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని, మొత్తం సృష్టి మొత్తాన్ని నా దేవుడుగా, నా దేవతగా చూస్తానన్న భావాన్ని చంపేశారు. మన దేవుణ్ణి అనుసరించే వాళ్ళే మనోళ్ళు, మన గురువుని అనుసరించే సమూహమే మనదే, మన రంగు బట్టలు కట్టుకునే వాళ్ళే మనోళ్ళు, మన మతపోళ్లే మనోళ్ళు, మన కులపోళ్లే మనోళ్ళు, మన విధానాలు పాటించే వాళ్ళే మనోళ్ళు అనేటువంటి సంకుచిత భావాలు నేర్పారు. దీనివల్ల ఏమైంది? భక్తి చచ్చిపోయింది, జ్ఞానం చచ్చిపోయింది, కర్మ చచ్చిపోయింది, దుష్కర్మలు వచ్చేసినాయి. అంటే ఎదుటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మత వ్యాప్తి చేసుకోవటం, వీళ్ళ సమూహ వ్యాప్తి చేసుకోవటం, వీళ్ళ దైవ వ్యాప్తి చేసుకోవటం ఇచ్చొస్తున్నారు తప్ప ధర్మాచరణ వదిలేశారు. ఎదుటి జనాన్ని ఎలా మన దాంట్లోకి లాక్కోవాలి, వాళ్ళ దేవుడు తప్పని ఎలా చెప్పాలి, వాళ్ళ గురువు తప్పని ఎలా చెప్పాలి, వాళ్ళ గ్రంథం తప్పని ఎలా చెప్పాలి, అక్కడ ఘర్షణలు వచ్చినాయి. అవసరమైతే కొట్టుకుందాం, తిట్టుకుందాం, నిరూపించుకుందాం. ఇప్పుడు తెలివిని ప్రజ్ఞని ఎదుటవాడు ఎంత చెడ్డవాడో, నేను ఎంత గొప్పవాడినో చెప్పడానికి ఉపయోగించుకుంటున్నారు. దైవం తరపునైనా మతం తరపునైనా. చూడండి ఎలా అడ్డదారులు దొక్కేసింది. శరణాగతి అత్యంత అద్భుతమైనటువంటిది. ఏ మార్గమైనా, సర్వ మార్గాలు శరణాగతిలో ఉన్నాయి. అద్వైతం ఉంది, ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, కర్మ మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, యోగ మార్గం ఉంది. మీరు ఏం తీసుకున్నా అన్ని అందులోనే ఉన్నాయి. అవి పేర్లు పెట్టుకున్నాం అంతే. దాన్ని ఈ ముసుగు దొంగలు, ఈ ముసుగు వీరులు దూరిపోయారు. మాతాజీలు గురువుల పేరుతో ముసుగులు వేసుకొని దూరిపోయారు. అందులో సర్వనాశనం చేశారు. దాన్ని పరిమితికి తెచ్చారు. ఒకే దేవుడు, ఈ దేవుణ్ణి పూజించాలి, పక్క దేవుళ్ళని కాదు. ఇలాంటి తత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో ఘర్షణలు మొదలైపోయినాయి. ఎందుకని ఆచరించటం మానేశారు. ఎదుట వాళ్ళని తప్పని నిరూపించడం, మాది రైట్ అని నిరూపించుకోవటం. ఇదే ప్రచారం. ప్రచారం అంటే ఏమీ లేదు. ఇంకా ప్రచారము అంటే నా సబ్బు కొనండి, నా సబ్బు ఎందుకు కొనాలి, నా సబ్బు ఎందుకు ఎంత మంచిది, మిగిలిన సబ్బులు ఎంత మంచిది కాదు, నా పేస్ట్ కొనండి, నా పేస్ట్లు ఎంత మంచి, నా పేస్ట్లో ఉన్నటువంటి గుణములు ఏంటి, అది ఎంత ఉపయోగపడుతుంది, మిగిలిన పేస్టులు మీకు ఎంత హాని చేస్తాయి, అది అంత మంచిది కాదు అని వీళ్ళు కల్పిత కథలు చెప్పడమేగా. ఈ వస్తువులు అమ్ముకునే వాళ్ళు చేశారంటే వ్యాపారంలో అర్థం ఉంది, కానీ దేవుణ్ణి వ్యాపారం చేశారు. వ్యాపార పద్ధతిలో దేవుణ్ణి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఒకటే మామూలు. సమూహం ఎంత పెరిగితే డబ్బు ఎంత పెరుగుద్ది, కీర్తి ప్రతిష్టలు ఎంత పెరుగుతాయి. ఆ సమూహం తప్ప రైటా కాదు. సమూహంలో జనం ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ సమూహం అంత బలంగా ఉంటుంది, ఆ మతం అంత బలంగా ఉంటుంది, ఆ దేవుడు అంత బలంగా ఉంటాడు. ఆ సమూహపు నాయకుడికి ఇవన్నీ దొక్కుతూ ఉంటాయి, అందులో ఉన్న వాళ్ళకి కూడా దొక్కుతూ ఉంటాయి. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు. అందుకని ఇటువంటి వాళ్ళ వలలో చిక్కుకోకండి. ఏ దేవుణ్ణైనా ఆరాధించండి, కానీ దైవారాధనలో మొత్తం సృష్టి అంతా ఒకటే అని చెప్పేటువంటి వాళ్ళని అనుసరించండి. ఒక ఊరు వెళ్ళటానికి 100 మార్గాలు ఉండొచ్చు, 100 దారులు ఉండొచ్చు, 1000 బస్సులు వెళ్తా ఉండొచ్చు, అనేక రైళ్లు వెళ్తా ఉండొచ్చు, అనేక విమానాలు వెళ్తా ఉండొచ్చు. కానీ మనం ఒక వాహనంలోనే వెళ్ళగలం. మన తాహతను బట్టి వాహనం ఎక్కెళ్ళిపోతాం, అంతవరకు ఓకే. కానీ వాహనం నాదే గొప్పదో, మిగిలిన ఎన్ని వాహనాలు తప్పని చెప్పకూడదు. ఎందుకని అన్ని వాహనాలు ఆ ఊరు వెళ్తాయి. ఇక్కడ కూడా అంతే. అందరు దేవుళ్ళు, అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని విధానాలు, అన్ని పద్ధతులు మనిషిని మంచివాడిని చేయడానికి వచ్చినాయి. మానవ జాతి అంతా కలిసిమెలిసి ఉండటానికి వచ్చినాయి, విడిపోయి కొట్టుకోవడానికి కాదు. అందుకని శరణాగతి అనేది పూర్ణ రూపంలో ఉండాలి, సంపూర్ణ శరణాగతిగా ఉండాలి. పరిమిత భావనలో ఒక దేవుడికి, ఒక గురువుకి, ఒక మతానికి శరణాగతి అయితే అది విషప్రాయం అయిపోద్ది. ఎదుటోళ్ళకే విషాన్ని పంచుద్ది, నీకు విషాన్ని ఇస్తుంది, విషపు ఫలితాలు వస్తాయి. కాబట్టి శరణాగతిని వ్యాపకం చేసుకోండి. శరణాగతి వ్యాపకం అయితే అన్ని మార్గాలు అందులో కలిసిపోతాయి. చెప్పాక ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్ని అందులోనే ఉన్నాయి. శరణాగతిలో భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలన్నీ అందులోనే ఉన్నాయి. శరణాగతిలో సృష్టి మొత్తం ఉంది. ఎందుకంటే నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఏ దేవతకి శరణాగతి అయినా, నాదే మతమైనా సృష్టి మొత్తం నా దేవుడిదే.
మిగిలిన వాళ్ళు కూడా నాకెందుకు, వాళ్ళు అవునన్నారు కాదన్నారు నాకెందుకు, నేను నమ్మాక శరణాగతి చేసేసాక నా దేవుడికి. సృష్టి అంతా నా దేవుడు నా దేవతగా, కాబట్టి సృష్టి మొత్తం నాకు సమానమే, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను సంపూర్ణ విశాలత్వంతో జీవిస్తాను, ఎదుటోళ్ళ గొడవలతో నాకు సంబంధం లేదు. అది అలా జీవించాలి మనం. అటువంటివి నేర్పే గురువులను అనుసరించండి, అటువంటివి నేర్పే గ్రంథాలను చదవండి, అటువంటి విశాలత్వాన్ని అనంతత్వాన్ని నేర్పే శరణాగతి నేర్చుకోండి. మీరు అనుసరించడం వాళ్ళని అనుసరించాలి, మీరు చదివేవి అవే చదవాలి, మీరు వినేవి అవే వినాలి, మీరు చూసేవి అవే చూడాలి. విశాలత్వపు మార్గము అనంతత్వాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పాలి శరణాగతి. లేకపోతే శరణాగతిలో గందరగోళాలు, ఘర్షణలు, గొడవలు, యుద్ధాలు జరిగితే వాటి వల్ల ఉపయోగమే ఉంది? ఇంకా శరణాగతి అయ్యింది ఎక్కడుంది? అందుకని సరైన శరణాగతిలో ప్రయాణించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాం. అనంతంగా ఓల్డ్ మాట్లాడుకోవచ్చు శరణాగతి గురించి, ఎందుకంటే శరణాగతిలో సమస్తం ఇమిడిపోతాయి. కానీ ఇదే శరణాగతి పేరుతో పరిమితత్వంలో ఇరికించేసి ఒక గురువుకి, ఒక దేవుడికి, ఒక మతానికి ఇరికించేసి మిమ్మల్ని మోసపుచ్చవచ్చు. ఖచ్చితంగా అలా ఇరికించిన వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. మత ఘర్షణలు వస్తాయి, దైవ ఘర్షణలు వస్తాయి, గురు ఘర్షణలు వస్తాయి. సమాజంలో మీరు బతకలేని పరిస్థితి అయిపోద్ది. మీరు సమాజంలో ఒక వర్గం అయిపోతారు, ఇతర వర్గాలు ఉంటాయి, వర్గాల మధ్య ఘర్షణ వస్తుంది. అలా ఎప్పుడూ రాకూడదు. శరణాగతి అంటే సమస్తాన్ని నా దేవుడి ఆస్తిగా, నా దేవుడి హక్కుగా, నా దేవుడి సృష్టిగా, నా దేవుడి మనుషులుగా, నా దేవుడి వస్తువులుగా, సృష్టిలోని సమస్తము నా దేవుడిదిగా, నా దేవుడి సంపదలుగా గౌరవిస్తాను. నా దైవ సంపదను నాశనం చేయను, పాడు చేయను అనే అనంతత్వపు విశాల భావన ఉండాలి. అది నిజమైన శరణాగతి. అవునో కాదు మీరే ఆలోచించుకోండి. అవునో కాదు ఆలోచించుకొని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఏమర్థమైందో నాకు అర్థమవుతుంది. మీకు సరైన మార్గంలో అర్థమయ్యేటట్టు చెప్పగలిగినంత కాలం మాత్రమే నేను చెప్పాలి. మిమ్మల్ని తప్పుదోవలు పెట్టించకూడదు. నేను ఎప్పుడూ మీలో విశాలత్వాన్ని పెంచడానికే ప్రయత్నిస్తాను, ఎందుకంటే నాలో విశాలత్వాన్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. నాకు ఎవరితో విరోధం లేదు. మొత్తం మానవ జాతిగా మనుషులందరం మనం ఒక జాతి. మన గురించి మనకు తెలుస్తుంది, మన విషయాలు మనం చెప్పుకోవచ్చు. మానవ జాతిగా మనందరి జీవన విధానాలు ఒకలాగానే ఉంటాయి. మనందరి దుఃఖం ఒకటి, మనందరి సుఖం ఒకటి, మన అందరికి పంచేంద్రియాలు ఒకటి, మన శరీర నిర్మాణం ఒకటే, మనందరం పొందే మోక్షం ఒకటే, మనందరి పుట్టుక ఒకటే, మనందరి మరణం ఒకటే, మధ్యలో మనందరి జీవితం ఒకటే. మానవ జాతి అలాగే ఉంటుంది. అలాగే మనతో పాటు వృక్షజాతి, జంతుజాతి అనే గ్రహగోళ నక్షత్రంలోనే వాటి గురించి మనకు తెలియదు. ఇది మన దైవ సంపద. సృష్టి అంతా మనం ఆరాధించే దైవ సంపద, మనం ఆరాధించే ఆ దేవత సంపద, లేదా అనంత ఆత్మశక్తి అనుకుంటే ఆత్మశక్తి సంపద, దైవశక్తి సంపద. నేను ఎప్పుడూ దాన్ని పాడు చేయను. నేను ఆ అనంతత్వానికి చేరిపోతాను, ఆ దైవత్వానికి చేరిపోతాను, నా దేవుడి దగ్గరికి చేరిపోతాను, నా దేవత దగ్గరికి చేరిపోతాను, ఆ దైవశక్తిలో కలిసిపోతాను. దానికి శరణాగతిని వాడుకుంటాను. అలాంటి దాన్ని అనుసరించండి. అనుసరించి మీకు ఏమర్థమైందో శీర్షిక విన్నవాళ్ళు శరణాగతి గురించి మీకు అర్థమైన విషయాలను కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకంటే కామెంట్ల రూపంలో చెప్పమనే ఉద్దేశం ఎప్పుడు ఒకటే, ఏంటంటే నేను మీకు తప్పు నేర్పకూడదు, మీలో విశాలత్వాన్ని పెంచాలి. ఇరుకు సందుల్లో మిమ్మల్ని ఎప్పుడు నేను ఆ ఇరుకు సందుల్లో ఉంచకూడదు, ఇరుకు సందుల్లో ఇరికించేయకూడదు. మనిషిని విశాలత్వం వైపు ప్రయాణించాలి. ఎంతో కొంత చెడు పోగొట్టుకొని మీరు మంచి వైపు వెళ్ళేలా ఈ శీర్షికలు ఉండాలి. అలా ఉన్నాయా లేవా అని నాకు తెలియటం కోసం కామెంట్లు పెట్టమని చెబుతాను. ఎందుకంటే మనం మాట్లాడింది అనేక మందికి అనేక రకాలుగా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలిగానో లేదో నాకు తెలియటం కోసం కామెంట్లో తెలియజేయమంటున్నాను. కొంచెం టైం ఉన్న వాళ్ళు, కామెంట్ పెట్టగలిగిన వాళ్ళు తప్పకుండా పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఒక ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో చెప్పుకుంటున్నాం. ఫ్యూచర్లో ఆధ్యాత్మిక విద్యాలయం అనే ఒక ప్రదేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే దానికి కొంత టైం పడుతుంది. నా పిల్లలు సెటిల్ అవ్వాలి. నా పిల్లలు సెటిల్ అయ్యే వరకు నేను కొంత వాళ్ళకి టైం కేటాయించాలి. కనుక అప్పటి వరకు ఆగుతాను. ఆగి నా పిల్లలు అతి కొద్ది కాలంలో సెటిల్ అయిపోతారు, చివరి దశలో ఉంది. ఈ పిల్లలు సెటిల్ అయిపోయినాక ఆధ్యాత్మిక విద్యాలయం అనేది ప్రారంభించడం జరుగుతుంది. లేదు పరిస్థితులన్నీ బాగుంటే ముందే జరగచ్చు, అది కరెక్ట్గా చెప్పలేదు నేను. అందుకని అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి అనేది ఒక శీర్షిక చెప్పాను. నా ఉద్దేశం ఏంటి అని ఆ ఉద్దేశం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరుతో డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక చెప్పాను.
మనదే 2వ ఛానల్ ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్లో 140వ శీర్షిక చెప్పాను. 2 శీర్షికల్లోనూ ఉన్నటువంటి విషయం ఒకటే. కాబట్టి వినని వాళ్ళు, కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఆసక్తి ఉంటే ఆధ్యాత్మిక విద్యాలయం అనేటువంటి శీర్షిక వినండి. భవిష్యత్తులో అటువంటి ఒక డబ్బుతో సంబంధం లేని, కులమత జాతి భేదాలతో సంబంధం లేని, కేవలము మానవ జాతిగా మనందరం మనుషులుగా ఒక విశాల భావాన్ని, అనంత భావాన్ని పెంచుకునేలా, మన మధ్య మత విభేదాలు, మార్గ విభేదాలు, దైవ విభేదాలు, గురు విభేదాలు అనేటువంటి ఎటువంటి విభేదాలు అరలు పొరలు గోడలు లేకుండా ఉండేలా, మనిషి అలా జీవించగలిగేలా ఒక ఆధ్యాత్మిక విద్యాలయం అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అటువంటి విశాల సద్భావాలు పెంచుకోవడానికి అనువైన వాతావరణాన్ని అక్కడ కల్పిద్దాము అనేటువంటి భావనతో ఉన్నాను. ఒకసారి ఆధ్యాత్మిక విద్యాలయం శీర్షిక విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఈ విధానం నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. కారణం ఏమి ఉండదు, ఊరికి అకారణ ద్వేషాలు పెంచుకునే స్వభావం కొంతమంది మనుషులకు ఉంటుంది. అలాగే మనకు పరిచయాలు ఉన్న వాళ్ళు, అంటే మన కుటుంబ సభ్యులు, మనకు పరిచయాలున్న బంధుమిత్రులు, స్నేహితులు, వీళ్ళు మనకు ఎప్పుడైతే పరిచయం ఉన్నారో, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మనం ఒక మార్గంలో వెళుతున్నప్పుడు పోల్చుకు చూసుకొని ఈర్ష్యలు, అసూయ, ద్వేషాలు పడతా ఉంటారు. చాలా చిత్రంగా ఉంటుంది మానవ జాతి. అటువంటి వాళ్ళకు కూడా అకారణ ద్వేషం వస్తుంది. ఏం కారణం ఉండదు, ఊరికనే మనం బతుకుంటేనే వాళ్ళకి బాధగా ఉంటుంది, మనం హాయిగా బతుకుతుంటే వాళ్ళకి దుఃఖంగా ఉంటుంది. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు అంటే అవేగా. అలా అకారణ ద్వేషాలు ఉన్న వాళ్ళకి చెబుతున్నాను, నేను సామాన్యుణ్ణి, అతి సామాన్యుణ్ణి, నన్ను చక్కగా వదిలేసి వాడు సామాన్యుడు అనుకొని మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను నిజంగా అతి సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి అనుభవం అవ్వలేదు. నన్ను నేను మంచి మార్గంలో పెట్టుకోవటానికి, మంచిలో నడిపించుకోవటానికి, నాకు నేను నిరంతరం గుర్తు చేసుకునేలా, నన్ను నేను మర్చిపోకుండా, నా మంచిని నేను మర్చిపోకుండా, నా గమ్యాన్ని నేను మర్చిపోకుండా, చెడుని నాలో ప్రవేశింపనివ్వకుండా నాకు నేనే చెప్పుకుంటున్న భావాలు ఈ శీర్షికలు. అయితే రికార్డింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, యూట్యూబ్ లాంటి వేదికలు ఉన్నాయి. నలుగురు విని ఎవరైనా వాళ్ళకు ఉపయోగపడితే ఉపయోగపరుచుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ యూట్యూబ్ మాధ్యమంగా వీటిని చెబుతున్నాను. అయితే ఎటువంటి గుర్తింపు, ఎటువంటి ప్రయోజనము, లాభము ఆశించట్లేదు. అందుకని నా పేరు చావట్లేదు, నా ఊరు చావట్లేదు, నా మొహం పెట్టుకోవట్లేదు. నేను సామాన్యుని నాకు తెలుసుగా. ఖచ్చితంగా నేను సామాన్యుని, వాచా వేదాంతిని, అంటే మాటల్లో వేదాంతం చెబుతున్నాను తప్ప నాకు అసలు ఆచరణాత్మకంగా ఎటువంటి అనుభూతి కలగలేదు. నేను సామాన్యుడినే. అందుకని నన్ను ఇది నచ్చని వాళ్ళందరూ క్షమించేసి, వాడే వాడిని సామాన్యుడని చెప్పుకుంటున్నాడు, మనకెందుకు వాడి గొడవ అనుకొని మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.